గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా వాయిస్ వినపడతా ఉందా? హలో. ఎస్ సార్, వినిపిస్తుంది. లాస్ట్ 2 days క్లాసులకి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆప్షన్ హ్యాండ్స్ రైజ్ చేయండి. ఆప్షన్స్ లో ఓకే సార్. రాని వాళ్ళు ఈ 2 days నేను చెప్తున్నాను కదా, దీంట్లో రాని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్స్ రైజ్ చేయండి. ఐడియా ఉందా ఎవరైనా హ్యాండ్స్ రైజ్ చేసి ఎలాగో? ఓకే, ఒకరు మాత్రం రైజ్ చేసినారు, మిగతా అందరూ వచ్చారా? మెసేజ్ అయినా చేయండి. ఓకే, 2, 3. అలాగే 2 days నుంచి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, లేటెస్ట్ చేంజెస్ ఏంటని. నలుగురు. ఇలా మళ్ళీ ఈ రోజు వేరే గ్రూప్ లో స్టార్ట్ చేసి గ్రూప్ 3లో కూడా పెట్టాను, ఎందుకంటే కొత్త సెట్ ఈ బిఎన్ఎస్ఎస్ 3లో, అందుకని ఎక్స్ట్రా కొత్తగా ఎవరు వచ్చారని అడగడం. నోట్స్ ఇస్తావా నీటి? సరే, క్లాస్ కంటిన్యూ చేద్దాం ఫస్ట్ నుంచి. ఎక్కడ స్టాప్ అయినా అని చేద్దాము, తర్వాత మళ్ళీ రివిజన్ లో ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పుకుంటా వస్తాం. వస్తున్నా. మైక్ ఆఫ్ చేసుకోండి దయచేసి. ఈ 107 వరకు చెప్పుకున్నాం కదా. మైక్ ఆఫ్ చేసుకోండి. మా భవానీ కుటుంబ మేడం మైక్ ఆఫ్ చేసుకోండి. వన్ నాట్ ఒకసారి యూజ్ చేసుకుంటాం. అటాచ్మెంట్ 4 feet ఆర్ రిస్టరేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది మనం ఆల్రెడీ నిన్న అనుకున్నాం. కొత్తగా మనకి వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ఎస్ లో సిఆర్పిసి ప్లేస్ వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ లో కొత్తగా మనకి 107 సెక్షన్ అనేది రావడం జరిగింది. గతంలో మనకి ఈ ఆప్షన్ లేదు. మైక్ ఆఫ్ చేసుకోండి ప్లీజ్.
గతంలో మనకి ఈ ఆప్షన్ అనేది మనకి సిఆర్టీసీలో ఇదిగోండి ఇది కావాలి థర్డ్ ఒక రెండు ఇవ్వండి చాలు రెండు ఇవ్వండి చాలు యోచన గారు సార్ మీరు మైక్ ఆఫ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనకి గతంలో మనకి సిఆర్పిసిలో ఈ ప్రొవిజన్ లేదు, కొత్తగా ఇందులో తీసుకురావడం జరిగింది. ఇదేమంటే ప్రాపర్టీని క్రిమినల్ కేసెస్ లో ప్రాపర్టీని అటాచ్ చేయడం కానీ, అదేవిధంగా అటాచ్ చేయడం కానీ, అదేవిధంగా డిస్ప్యూట్ చేయడం కానీ, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రాపర్టీని డిస్కస్ చేయడం కానీ ఈ పోలీస్కి మన క్రిమినల్ కోర్టుకి కూడా అధికారం ఇవ్వడం జరిగింది. ఇందులో చూసినట్లయితే 107 BNSS భారతీయ నాగరిక సురక్షా సంహితలో 107 సెక్షన్ 107 లో మనకి ఈ ప్రొవిజన్ రావడం జరిగింది. ఈ లేటెస్ట్ గా వచ్చినటువంటి సెక్షన్ ఇది. అప్లికేషన్ బై ఐఓ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫర్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మేడ్ ఫ్రమ్ క్రిమినల్ యాక్టివిటీ. క్రిమినల్ యాక్టివిటీలో ప్రాపర్టీని ఎవరైతే అక్వైర్ చేస్తారో అటువంటి ప్రాపర్టీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ముందే అప్రూవల్ తీసుకొనేసి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అప్రూవల్ తీసుకొనేసి కోర్టు అప్లికేషన్ వేసి ప్రాపర్టీని అటాచ్ చేయొచ్చు. ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇది ద అప్రూవల్ ఆఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరైతే ఏ కేసులో అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎవరు యాక్ట్ చేస్తారో వాళ్ళు ముందే అప్రూవల్ తీసుకొని, సూపరింటెండెంట్ ఎస్పీ అప్రూవల్ తీసుకొని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మేక్ అన్ అప్లికేషన్ బిఫోర్ ద కాంపిటెంట్ కోర్ట్ మేజిస్ట్రేట్ ఫర్ ద అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మేడ్ ఫ్రమ్ క్రిమినల్ యాక్టివిటీ. క్రిమినల్ యాక్టివిటీలో ఆ ప్రాపర్టీ వచ్చినదిగా ఉండాలన్నమాట. ఓకే, క్రిమినల్ యాక్టివిటీ చేసిన దాని వల్ల ఆ ప్రాపర్టీని అక్వైర్ చేసినట్టు ఉండాలి. అటువంటి ఇల్లీగల్ గా అక్వైర్ చేసిన ప్రాపర్టీస్ ని కోర్టు అటాచ్ చేయొచ్చు, పోలీసు కూడా అటాచ్ చేయొచ్చు. క్రిమినల్ యాక్టివిటీ ఆర్ ఫ్రమ్ ద కమిషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్. ఏదైనా అఫెన్స్ లో ప్రాపర్టీ, ఉదాహరణకి ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనుకోండి, ఒక గ్రూప్ రన్ చేయడము, ఫైనాన్షియల్ గ్రూప్ ఒకటి ఎట్లా చీటీలు అంటారు కదా, అది కూడా కాదు, దాని కిందకే వస్తుంది. లేదంటే ఒక సేవింగ్స్ అకౌంట్ యాక్టివిటీ, ఒక అన్రిజిస్టర్డ్ ఫర్మ్ పెట్టుకొని ఏదో ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ చేసి ప్రాపర్టీని జనాలు మోసం చేయడము, ఇట్లా ఏదైనా సరే మనకి ఏదైతే సెక్షన్ మనకి 111 లో ఏదైతే చెప్పారో ఏది ఆర్గనైజ్డ్ క్రైమ్ అండర్ సెక్షన్ 111 లో ఆఫ్ BNSS లో ఏదైతే చెప్పారో ఆర్గనైజ్డ్ క్రైమ్ లో, దాంట్లో క్రిమినల్ అఫెన్స్ అంటే ఏంటి, క్రిమినల్ యాక్టివిటీ అంటే చెప్పున్నారు. దాని ప్రకారం ఏదైతే వస్తుందో అవన్నీ అటువంటి ప్రాపర్టీస్ అన్నిటి కూడా, లేదంటే ఎనీ అదర్ క్రిమినల్ అఫెన్స్ లో ప్రాపర్టీని అక్వైర్ చేసినట్లయితే అటువంటి ప్రాపర్టీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మేజిస్ట్రేట్ ముందు అప్లికేషన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ తో అప్లికేషన్ వేసి అటాచ్ చేయొచ్చు. అదే 107 sub-clause 2 నేను చూద్దాను. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇంపార్టెంట్ అనేసి ఉద్దేశంతో, ఎందుకంటే కొత్తగా సెక్షన్ కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. షో కాజ్ నోటీస్ బై మేజిస్ట్రేట్ 106 section sub-clause 2. Magistrate may issue notice to the person to whom the property belongs to show cause within the period of 14 days as to why an order of attachment shall not be made. అప్లికేషన్ వేసిన తర్వాత మేజిస్ట్రేట్ 14 days టైం ఇవ్వాలి. ఎవరి ప్రాపర్టీని అయితే అటాచ్ చేయాలనుకుంటున్నామో అటువంటి ప్రాపర్టీని ఎందుకు అటాచ్ చేయకూడదు అని నోటీస్ అనేది కోర్టు ఇష్యూ చేస్తుంది. 14 days టైం అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ 14 days లో అతను జడ్జ్మెంట్ చేసుకోవాలి, లేదంటే కోర్టు అటాచ్ చేస్తుంది. ఇందులో మనకి ఎక్స్-పార్టీ అటాచ్మెంట్ ఆర్డర్ కూడా అడిగే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ 107 లో నెక్స్ట్ వస్తుంది చూడండి. ద మేజిస్ట్రేట్ మే ఆఫ్టర్ హియరింగ్ ఆల్ పార్టీస్ కన్సర్న్ డైరెక్ట్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఫౌండ్ టు బి ద ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్. కాబట్టి అటువంటి క్రైమ్ లో ఏదైతే వస్తుందో దాన్ని అటాచ్మెంట్ చేయొచ్చు అనమాట మేజిస్ట్రేట్. ఎక్స్-పార్టీ ఇంటీరియం ఆర్డర్
ఫర్ అటాచ్మెంట్ ప్రాపర్టీ సెక్షన్ 107 sub-5. ఎక్స్ పార్టీ ఇంటీరియం ఆర్డర్ అంటే మీకు అందరూ ఐడియా ఉంటుంది. ఏమన్నా చెప్తారా? ఎక్స్ పార్టీ ఇంటీరియం ఆర్డర్ అంటే సపోజ్ మెయిన్ కేసులో ఏదైతే ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందో, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నప్పుడే కూడా ఇంటీరియంగా టెంపరీగా ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వండి అంటే అతనికి 14 days టైం 107 sub-2లో ఏదైతే 14 days టైం చెప్పారో నోటీస్ ఇష్యూ చేసి దాన్ని ఓవర్కమ్ అయ్యి దాన్ని వేవ్ చేసి నోటీస్ ఇవ్వకుండానే ఎక్స్ పార్టీ అనమాట, అతనికి నోటీస్ ఇవ్వకుండానే పోలీసు రిక్వెస్ట్ పైన మేజిస్ట్రేట్ ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వచ్చు 107 sub-5 కింద. అంటే పోలీసు వాళ్ళకి అధికారం అనేది మనం ఏదైతే మన సివిల్ కేసుల్లో ఎక్స్ పార్టీ ఆర్డర్ అడుగుతామో, లేదా డివిసిలో డివిసి కింద కూడా ఎక్స్ పార్టీ ఇంటీరియం మెయింటెనెన్స్ అడుగుతాము, డివిసిలో కూడా ఎక్స్ పార్టీ ఇంటీరియం ఆర్డర్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఎక్స్ పార్టీ ఇంటీరియం ఆర్డర్స్ ని అడగడానికి 107 sub-5 కింద ఆపర్చునిటీ ఉంది. పోలీసులు అనుకుంటే వితౌట్ గివింగ్ ఎనీ నోటీస్ ఆర్ ఎనీ ఆపర్చునిటీ టు ద విక్టిమ్ ఆర్ ఎనీ అదర్ అలీజ్డ్ అఫెండర్, ఆ అఫెండర్కి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పోలీసు చెప్పిన వాళ్ళ అప్లికేషన్ బేస్ చేసుకొని ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వచ్చు. ఇది కూడా పోలీసుకి ఒక తిరిగిన అధికారం అనేది ఇవ్వడం జరుగుతుంది. అందరూ చాలా మంది ఇప్పుడు ఎందుకు చెప్తారంటే, ఎక్కువ మంది కూడా ఏమంటే మేధావులందరూ మేజిస్ట్రేట్ కి జ్యుడిషియల్ పవర్స్ ఉన్నటువంటి కోర్టుకి అధికారం తగ్గించి పోలీసుకి ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగింది, కొత్తగా క్రిమినల్ లాస్ అంటున్నారు. అందులో భాగంగా ఇవి మనం చెప్పొచ్చు. 107 కూడా ఒక సెక్షన్ గా చెప్పొచ్చు. పోలీసులు అనుకున్నట్లయితే ఏదో ప్రాపర్టీ ఇది క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మేము కోర్టు నుంచి ఎక్స్ పార్టీ ఆర్డర్ తెచ్చుకునే అవకాశం పోలీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి 107 sub-5 అనేది కూడా ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వడానికి కోర్టుకి అధికారం ఉంది. ఆ విధంగా పోలీసు అడిగినట్లయితే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, డైరెక్షన్ టు ద మేజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఫర్ రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ టు ద విక్టిమ్ 107 sub-2. రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏమైనా చెప్తారా? ఏమని కెన్ ఎక్స్ప్లెయిన్? 107 sub-6 కింద బిఎన్ఎస్ఎస్ కింద రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడానికి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ద్వారా రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం ఉంది. ఎవరైనా రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఏమైనా చెప్తారా? ఎనీవన్? ఎవరికైనా ఐడియా ఉందా? వాయిస్ వినబడతా ఉందా? ఎస్ సార్. ఓకే, ఎవరైనా మీకు అవకాశం చెప్పగలిగితే చెప్పండి. రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఒక క్రైమ్ లో అగ్రిగోల్డ్ మేము ఉదాహరణ చూసుకున్నాం. అగ్రిగోల్డ్ ఉంది. అగ్రిగోల్డ్ లో దాదాపు కొన్ని లక్షల మంది సేవింగ్స్ పెట్టుకొని మోసపోయామనేసి కంప్లైంట్ ఉంది. వాటి కంపెనీ పైన కేసు రిజిస్టర్ అయింది. అందులో పోలీసులు ప్రాపర్టీని సీజ్ చేసిన తర్వాత ఒక 10 lakhs ప్రాపర్టీ ఉందనుకోండి. 10 lakhs ప్రాపర్టీని ఒక సంస్థ నుంచి లేదంటే ఒక అఫెండర్ నుంచి సీజ్ చేసినట్లయితే, ఎక్కువ మంది ఒక 100 members ఉన్నారనుకోండి విక్టిమ్స్, 100 members కి 10 lakhs మాత్రం ఆయనకి యాక్చువల్ రావాల్సింది 10 crores లేదంటే 50 lakhs రావాలి. కానీ రికవరీ మాత్రం 10 lakhs ఉంది. అది 10 lakhs ఉన్న వాళ్ళకి చదువుతారనమాట. ఎవరెవరికి ఎంత లాస్ అయ్యింది, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ లెక్కన ఇవ్వాలి అని కోర్టు నిర్ణయిస్తుంది. దాని రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఆ విధంగా రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం కూడా 107 sub-6 కింద ఇవ్వడం జరిగింది. జనరల్ గా మన సివిల్ కేసుల్లో ఇటువంటిప్పుడు ఎక్కువ మంది నష్టపోయింది, కొంత ప్రాపర్టీ మాత్రమే రికవరీ అయితే అలాంటప్పుడు కోర్టు రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ ని చేస్తుంది అనమాట. ఉన్న వాటిలో ఎవరెవరు ఎంత నష్టపోయారు, ఎవరికి ఎంతెంత పర్సెంటేజ్ ఇవ్వాలనే విషయాన్ని వాళ్ళ యొక్క నష్టపోయిన దాన్ని బట్టి నిర్ణయించడం జరుగుతుంది. దానే రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. కాబట్టి 107 sub-6 కింద రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేసే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్, యాక్షన్ బై డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ షల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 60 days distribute the proceeds
distribute the proceeds of crime either by himself or authority, any other officer subordinate to him to effect such distribution. కాబట్టి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కావచ్చు, లేదంటే సబార్డినేట్ గా ఒక అపాయింట్ చేసి 60 days లో ఈ రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ ని చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఏమన్నా చెప్తారా? ఎవరన్నా ఒక చెప్పండి, చెప్తే తప్పేం కాదు. వాట్ ఈస్ ఇంక్వెస్ట్ రిపోర్ట్? చూడండి, నేను చెప్తాను. ఇంక్వెస్ట్ రిపోర్ట్ టు బి సెంట్ టు ఎస్ఎండి within 24 hours. Sub-divisional magistrate 194(1) sub BNSS. The inquest report shall be signed by officer in charge or IO, and other persons shall be forwarded to the district magistrate or sub-divisional magistrate by police within 24 hours. CRPs did not have any special timeline. కాబట్టి ప్రీవియస్ లో కూడా మనకి ఇంక్వెస్ట్ రిపోర్ట్ అంటే ఏంటి, సెషన్స్ కేసులో దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మళ్ళీ మనం చూద్దాము. ఏదైనా ఒక అఫెన్స్ జరిగినప్పుడు డెడ్ బాడీ అనుకోండి, డెడ్ బాడీ దగ్గర దాని ఎట్లా దాని యొక్క ఎగ్జామ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ని ఎగ్జామ్ చేసి దాని ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. దాని ఇంక్వెస్ట్ రిపోర్ట్ అంటారు. బట్ ఇంక్వెస్ట్ రిపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే క్రిమినల్ కేసులో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ యొక్క అక్యుజేషన్స్ అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఈ 24 hours లో పంపించాలి. టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. గతంలో ఇటువంటి టైం లైన్ అనేది లేదు. నెక్స్ట్ power to summon person for purpose of inquest. For the purpose of inquest proceedings, no male person under the age of 15 years or above 16 years, or woman, or mentally or physically disabled person, or person with acute illness shall be required to attend at any place other than the place such where the person resides. If such person is willing to attend the police station, you will be permitted to do so. 15 years లో ఏజ్ అండర్ 15 years ఏజ్ కావచ్చు, అబోవ్ 16 years ఏజ్ కావచ్చు. వాళ్ళని ఇంక్వెస్ట్ రిపోర్ట్ లో ఎగ్జామ్ చేసేటప్పుడు కావచ్చు, ఒక అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళని విచారించాలనుకున్నప్పుడు మెంటలీ డిజేబుల్ పర్సన్ కావచ్చు, ఫిజికల్ డిజేబుల్ పర్సన్ కావచ్చు, లేదంటే కదలేని పర్సన్ ఇల్నెస్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బిలో 15 years లేదంటే అబోవ్ 60 years వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడికే వెళ్ళి విచారించాలి. ఇది మనకి గతంలో కూడా లేదు. ఇది మనకి స్పెషల్గా ఇచ్చినటువంటి ప్రొవిజన్ 195 BNSS. విట్నెస్ యాక్ట్ చెప్పినప్పుడు వాళ్ళు ఏదైనా విచారించినప్పుడు ఒక అఫెన్స్లు విచారించేటప్పుడు వాళ్ళని బిలో 15 years అబోవ్ 60 years వాళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడే వాళ్ళు ఉండే ప్లేస్కి, వాళ్ళ కన్వెంట్ ప్లేస్కి వెళ్ళి విచారించాలని. నెక్స్ట్ పోలీస్ రిపోర్ట్ 193 BNSS. ఇప్పుడు ఈ చెప్పే ఈ సబ్జెక్ట్, ఈ సెక్షన్స్ మాత్రము స్పెషల్గా అడిషనల్ గా మనకి సిఆర్పిస్ లో ఉన్న వాటి కాకుండా అడిషనల్ గా యాడ్ అయినటువంటి సెక్షన్స్ అన్నమాట. అందుకని ఇది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఇన్ సర్టెన్ సెక్చువల్ అఫెన్స్ కేసెస్ అండర్ బిఎన్ఎస్ అండ్ పోస్కో టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 2 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ కావచ్చు, అదేవిధంగా చిల్డ్రన్స్ కావచ్చు, వాటిలో టైం బౌండ్ అనేది ఇవ్వడం జరిగింది. గతంలో మనకి టైం బౌండ్ అనేది లేదు. ఉన్నప్పటికీ ఈ 2 months అనేది కొత్తగా మనకి ఇచ్చినటువంటి ఆప్షన్. ద ఇన్వెస్టిగేషన్ ఇన్ రిలేటింగ్ టు దన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 64 ఇవన్నీ కూడా అంటే మనకి 498A ప్లేస్ లో వచ్చినటువంటి సెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఐపీసీలో ఏదైతే 498A ఉందో అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ సెక్షన్ ఏదైతే చాప్టర్ ఉందో వాటిలో సెక్షన్స్ ఇవన్నీ కూడా 64, 65 ఇవన్నీ కూడా
అందులో వచ్చినటువంటి సెక్షన్స్ ఒకసారి చూద్దాం ఏ వస్తాయి. 64 నుంచి బిఎన్ఎస్ ఏమైనా చూడండి, తీసేయండి. బిఎన్ఎస్ తీయండి, బిఎన్ఎస్ తీయండి, ఉంటే తీయండి. చూడండి 64 నుంచి మనకి దాదాపు 71 వరకు 71 వరకు ఏ ఆప్షన్స్ వస్తాయని ఒకసారి చూడండి. ఏదైనా ఉంటే తీయండి 64 నుంచి. సార్ బిఎన్ఎస్ సార్. బిఎన్ఎస్ ఎస్ఎస్ కాదు, బిఎన్ఎస్. ఓకే సార్, అది సెక్షన్ 64 వచ్చేసి పనిష్మెంట్ ఫర్ రేప్. 64 ఎస్. నెక్స్ట్ 65 పనిష్మెంట్ ఫర్ రేప్ ఇన్ సర్టన్ కేసెస్. సెక్షన్ 66 పనిష్మెంట్ ఫర్ కాసింగ్ డెత్ ఆర్ రిజల్టింగ్ ఇన్ పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్ ఆఫ్ విక్టిమ్. Section 67 sexual intercourse by husband upon his wife during separation. Yes. Section 68 sexual intercourse by a person in authority. Section 69 sexual intercourse by employing deceitful means, etc. Section 70 gang rape. Section 71 punishment for repeat offenders. Section 72 disclosure of identity of victim of certain offenses, etc. Section 73 చాలేమ్మా, ఇవన్నీ కూడా ఏమంటే అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అన్నమాట. వీటిలన్నిటి కూడా కంపల్సరీగా చూడండి ఏం చెప్పారు. 71 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ 2023 ఆర్ అండర్ సెక్షన్ 6468 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. అవి కూడా అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఈ రెండింటికి సంబంధించిన అన్నమాట. Sexual offense 2012 shall be completed within the 2 months. 2 months లో మనకి టోటల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ చేయాలన్నమాట. అంటే పనిష్మెంట్ కానీ అదేవిధంగా టైం బౌండ్ కానీ ఈ టైం బౌండ్ తగ్గించడం జరిగింది. పనిష్మెంట్ కూడా ఏమంటే చాలా హై పనిష్మెంట్స్ అన్ని కూడా పనిష్మెంట్స్ కానీ ఫైన్ కానీ హై పనిష్మెంట్స్ అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ వాటిల్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఈ లేటెస్ట్ వచ్చినటువంటి ఈ న్యూ క్రిమినల్ లాస్. కొన్ని ఏదైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని చాలా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ కంటే ఎక్కువ మైనస్ మనకి ఎక్కువ ఇందులో కనబడతా ఉంది. అంటే మిస్యూజ్ చేసే అవకాశం, పోలీసులకి ఎక్కువ పవర్ ఇచ్చేదాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సపోజ్ మనకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు 14 days టైం ఇవ్వడం కానీ, అదేవిధంగా కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ తగ్గించడం కానీ, ప్రైవేట్ కంప్లైంట్స్ లో కోర్టు పవర్స్ తగ్గించి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలని చెప్పడం కానీ, కోర్టు పవర్స్ తగ్గించడం జరిగింది. అదేవిధంగా పోలీసుకి ఇచ్చే పవర్స్ అన్ని ఎక్కువ పెంచడం జరిగింది. నెక్స్ట్ IO to supply of copies of police report through electronic means to magistrate 193 subclass 8. ఇది మనకి లేటెస్ట్ వచ్చిన వీటిలో అంటే ఇప్పుడున్నటువంటి బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఆన్లైన్ ట్రయల్ కూడా కండక్ట్ చేయొచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో ట్రయల్ కూడా విట్నెస్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఎనీ టోటల్ ట్రయల్ మొత్తం కూడా ఆన్లైన్ చేయొచ్చు. సర్టెన్ దానికి మన నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు నోటిఫికేషన్ పెడతాను. నోటిఫికేషన్ ఏమంటే సపరేట్ ఎవరి మండల హెడ్ క్వార్టర్స్ లో కావచ్చు, లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కావచ్చు, ఈ వీడియో రికార్డింగ్ ఆన్లైన్ ట్రయల్ కోసం సపరేట్ రూమ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గెజిట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎందుకు చూడండి. ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ షాల్ సబ్మిట్ కాపీస్ ఆఫ్ పోలీస్ రిపోర్ట్ అలాంగ్ విత్ అదర్ డాక్యుమెంట్స్ డ్యూలీ ఇండెక్స్డ్ టు ద మేజిస్ట్రేట్. అది జనరల్ గా పంపిస్తారు మనకి, అని కూడా పంపించాలి. ద మేజిస్ట్రేట్ షాల్ సప్లై దీస్ డాక్యుమెంట్స్ టు ద అక్యూజ్డ్ అండ్ విక్టిమ్ యాజ్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 230 బిఎన్ఎస్ఎస్. గతంలో మనకి విక్టిమ్కి ఇవ్వాలనేసి లేదు. ఇప్పుడు విక్టిమ్ కూడా అక్యూజ్కి ఇచ్చేవాళ్ళు, ఎట్లా కాపీస్ సప్లై చేసేవాళ్ళు. విక్టిమ్ ఎవరైతే విక్టిమ్ అంటే ఎవరైతే బాధితపడి కంప్లైంట్ ఇస్తారో కంప్లైనెంట్, బట్ విక్టిమ్ కూడా కాపీస్ ఫర్నిష్ చేయాలి అనేది సెక్షన్ 230 బిఎన్ఎస్ఎస్ చెప్పడం జరిగింది అనమాట. గతంలో మనకి విక్టిమ్కి ఇవ్వాలనేది ఏం లేదు, కానీ ఇచ్చేవాళ్ళు అనఫిషియల్ గా, లేదంటే మనం కాపీస్ అప్లై చేసి తీసుకునేవాళ్ళం కోర్టులో. The police report and other documents supplied by electronic communication shall be considered as duly served. కాబట్టి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే వాట్సాప్లు పెట్టడం కానీ, మెయిల్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలనేసి. అదేవిధంగా విక్టిమ్ నోటీస్ సర్వీస్ ఆఫ్ సమన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రానిక్ మోడ్లో కూడా పంపించవచ్చు అనేది మనకి ఉన్నటువంటి లేటెస్ట్ గా ఉన్నటువంటి క్రిమినల్ లాస్ లో ఉన్నదన్నమాట. ఫ్యూచర్ లో మనకి కోర్టులో ఏ విధంగా అయితే మనం సమన్స్ సర్వ్ చేస్తాం కోర్టు ద్వారా, పోస్ట్ ద్వారా, ఆర్పీ అండ్ పోస్ట్ అంటామో, అవన్నీ కూడా ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు. డైరెక్ట్ గా కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాట్సాప్ నెంబర్ తీసుకొని వాట్సాప్ మెయిల్ కోర్టును సర్వ్ చేసేస్తారు, అంతే అయిపోతాయి.
లేదు కొత్తగా ఉన్న సాఫ్ట్వేర్ ఏముందంటే మనకి కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ ఈ కోర్ట్ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ కోర్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే సమస్యను సర్వ్ చేసి ఫోటో తీసుకుని అప్లోడ్ చేయాలి. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అది జరుగుతూ ఉంది. ఇంకా మొత్తం నేషనల్ వైజ్ ఇంకా రాలేదు. నెక్స్ట్ విక్టిమ్ సెంట్రిక్ ప్రొవిజన్స్. విక్టిమ్ సెంట్రిక్ అంటే విక్టిమ్ యొక్క దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అతను దృష్టిలో పెట్టుకొని కొన్ని సెక్షన్స్ చేయడం జరిగింది. అది ఏంటి అనేది ఇందులో చూడండి. ఐఓ మీన్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ టు ఇన్ఫార్మ్ ద విక్టిమ్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విత్ ఇన్ 90 days. విత్ ఇన్ 90 days లో ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో అతనికి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అని చెప్పి అడిగే హక్కు ఉంటుంది. వీళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. మనకి ఇది గతంలో లేదు, ఇప్పుడు ఇందులో మనకి కొత్తగా పెట్టడం జరిగింది. 190 సబ్ క్లాస్ 3. ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి 90 days లో నువ్వు ఇచ్చిన కేసు ఈ ప్రాసెస్ ఇది ఇంతవరకు వచ్చింది అనేసి. ద పోలీస్ ఆఫీసర్ షల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 90 days ఇన్ఫార్మ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బై ఎనీ మీన్స్ ఇంక్లూడింగ్ త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ టు ద ఇన్ఫార్మెంట్ ఆర్ ద విక్టిమ్. కాబట్టి ఎలక్ట్రానిక్ మన ఫోన్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఎనీ మోడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఇన్ఫార్మ్ అనేది చేయాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 90 days. 193 sub class 9 BNSS. Further investigation during the trial may be conducted with the permission of the court trying the case, and the same shall be completed within period of 90 days. Further investigation ఎప్పుడు వస్తుంది చెప్పండి, ఒక ఐడియా ఉందా? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? Anyone can explain? Once completed the investigation file charge sheet, the court can order further investigation. గతంలో మనకి ఇది లేదు. మనం ఇంకో కంప్లైంట్ చేసుకోవడం కానీ, లేదా కోర్టుని మనం రిక్వెస్ట్ చేయడం కానీ, లేదంటే హైకోర్టుకి పోవడం కానీ చేసేవాళ్ళం. కానీ సార్, కొన్ని నేను చెప్పండి కళ్యాణినండి. చెప్పండి సార్, మేడం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటే జస్ట్ గెస్సింగ్ ఏనండి. నేను అనుకోవడం, ఇప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సార్, చార్జ్ షీట్ లో కానివ్వండి, కొన్ని ఫైల్ చేసే ఉంటాయి, చేయని ఉంటాయి. ఒకవేళ ఇన్ కేసు మర్చిపోయినా వీళ్ళు మామూలుగా మనం పిటిషన్ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఇంకేమైనా ఎగ్జామినేషన్ ఉందా అని చెప్పి అడుగుతారు కదా. అడిగినప్పుడు ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసి పిటిషన్ వేయచ్చు కదా. గతంలో మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము కోర్టు అలో చేసేవాళ్ళు కాదు. తనీగా సపరేట్ గా ప్రొవిజన్ ఆఫ్ లా అనేది స్పష్టంగా లేదు. మనకి ఇప్పుడు ఇందులో కొత్తగా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా బేసిక్ గా కోర్టు జడ్జిమెంట్స్ బేస్ చేసుకొని చేసేవాళ్ళము. అది కోర్టు చేసే లేదనమాట. కానీ ఇప్పుడు మనకి ఇందులో స్పష్టంగా మనకి ఒక ప్రొవిజన్ పెట్టి చేసుకోవచ్చు. కోర్టు 90 days టైం బౌండ్ ఫిక్స్ చేయడం జరిగింది. గతంలో టైం బౌండ్ కూడా లేదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఫాలోఅప్ చేయొచ్చు మేజిస్ట్రేట్ అని ఉన్నప్పటికీ దాంట్లో టైం బౌండ్ లేదు. 90 days అని టైం బౌండ్ లేదు. అంటే వన్స్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత మనం మళ్ళీ విక్టిమ్ వెళ్ళి కోర్టుకి వెళ్ళి దీంట్లో మన వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయలేదు, మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ చేయండి అడిగేవాళ్ళం. అప్పుడు ఏంటంటే టైం బౌండ్ లేదు, 90 days టైం బౌండ్ అనేది లేదు. ఇప్పుడు ఇందులో మనకి 90 days లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంటే కూడా 90 days లో చేయాలనేసి టైం బౌండ్ పెట్టడం జరిగింది. అది తేడా మన ప్రీవియస్ కి ఇప్పటికి. ఒక్క నిమిషం, ఇక్కడ 90 days అంటే మనం ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి మనం టైం అడుగుతాం కదా సార్, అప్పటి నుంచి కౌంట్ అవుతుందా? లేకపోతే కేసు ఫైల్ అయినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఒక 3 months టైం ఉంది అనుకుంటా కదా సార్. 3 months వరకు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి టైం ఇచ్చారు ఇది వరకు. ఇప్పుడు నాకు ఇంకా అంత నాలెడ్జ్ లేదు. సో దాంట్లో వస్తుందా సార్? అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వస్తుందంటే వన్స్ ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కేసు క్లోజ్ అయిపోయింది, కోర్టు పంపించేస్తారు. కేసుని పంపించేసిన తర్వాత మళ్ళీ విక్టిమ్ అంటే ఎవరైతే కంప్లైంట్ ఉంటారో అతను మనం చెప్పిన వ్యూలో కంప్లైంట్ చేయకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా పోలీసు ఇంటెన్షన్ గా కావచ్చు, లేదంటే కొన్ని సర్ప్లస్ చేసి వేరే వ్యూలో ఇన్వెస్టిగేషన్ చేశారని గ్రీవెన్స్ ఉంటే కోర్టులో పిటిషన్ చేసుకొని మళ్ళీ ఫర్దర్ గా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అయిపోయేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తారు అనమాట. చేసేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ సబ్మిట్ చేసి మొత్తం ఆ విషయం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అనేసి ఛార్జ్ షీట్ ని ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత అగైన్ ఎవరైతే విక్టిమ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ లేదండి ఇది
ఇంకా దీంట్లో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, వీళ్ళు సరిగా చేయలేదనో లేదంటే ల్యాచెస్ ఉన్నాయనో చెప్పి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయండి అనేసి కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే. అది చిన్న ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వస్తుంది, క్రిమినల్ కేసు ఎప్పుడు వస్తుంది అంటే వన్స్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ కంప్లీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి విట్నెస్ అందరిని ఎగ్జామ్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇది ప్రాసెస్. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఏమంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్టు లెక్క. ఓకే. వన్స్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీంట్లో ఇన్వెస్టిగేషన్ సరిగా లేదు అని ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, కంప్లైంట్ ఇచ్చిన అతను ఉన్నారో వాళ్ళు మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యి లేదంటే చూడు ఇది ఫ్యాక్ట్స్ ఇది, కానీ ఛార్జ్ షీట్ పోలీసులు ఇవ్వడం అది ఈ విధంగా చేయడం జరిగింది కాబట్టి దీంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయండి అని అడగచ్చు. సార్ నాకు ఒక గతంలో చిన్న- చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్న తర్వాత దీనికి అంటే ఇప్పుడంటే మనకి టైం పీరియడ్ ఉంది, కానీ ఇంతకు ముందు అయితే టైం పీరియడ్ లేదు కదా. ఇప్పుడు లేదు, ఒకవేళ point ఇంకోటి ఒక 10 years బ్యాక్ కేసు ఒకటి రన్ అవుతుంది సార్. అప్పుడు మనం అడగడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా? అంటే ఇంకా మనకి క్రాస్ ఎగ్జామినే వచ్చింది అనమాట. అంటే మెయిన్ కంప్లైంట్ ఇంకా బోన్ ఎక్కించలేదు, అది ఇంకా పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో ఇంకా మనల్ని అడగలేదు కాబట్టి అప్పుడు మనం యాక్చువల్లీ ఇక్కడ అంటే నాది ఒక పర్సనల్ కేసు ఒకటి ఉంది సార్. అది ఏమైందంటే ఒక 5 మెంబర్స్ అండి. ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు 5 మెంబర్స్ ఫుల్ డ్రింక్ చేసి ఉన్నారు. కానీ అక్కడ ఎస్ఐ మాత్రం 4 మెంబర్స్ ని ఇంటిమేట్ చేశారు. అది ఆ రోజు నేను వీడియో కూడా తీశాను. అది ఆ రోజు ఆయనకి ఇచ్చాను. అయినా సరే ఆయన ఛార్జ్ షీట్ లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడ కూడా ఆయన 5 మెంబర్స్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. కానీ నేను ఏదైతే రిపోర్ట్ ఇచ్చానో ఆ రిపోర్ట్ లో 5 మెంబర్స్ అని చెప్పి ఆల్రెడీ ఉంది. అంటే యాక్చువల్ ఎంతమంది పైన ఛార్జ్ షీట్ వేశారు? వాళ్ళు వేసింది 4 మెంబర్స్ వేసారు. ఒక పర్సన్ తీసేసినారు. ఒక పర్సన్ ని తీసేశారు. అయితే నేను యాక్చువల్లీ పీపీ గారు అన్నమాట క్రాస్ చేసేది. ఇది నా పర్సనల్ కేసు. అయితే నేను పీపీ గారికి చెప్పాను. ఏమన్నా ఇంకా ఎడ్యుకేట్ కాదు అది. మరి చెప్పండి, వాయిస్ వినపల్లా. హలో, నా వాయిస్ సారీ వినపడతా ఉందా? సార్, ఒక్క నిమిషం. అయితే మేడం కి చెప్తే సరే మిమ్మల్ని ఇంకా క్రాస్ చేయలేదు కదండి, మిమ్మల్ని క్రాస్ చేసినప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు చెప్పండి ఆ రోజు ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు ఏంటనేది చెప్పండి. సో దాన్నే మనం టేకప్ చేద్దాం. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే కనుక తీసుకురండి అని చెప్పన్నారు. అయితే నా దగ్గర ఏమో అంతా వెతికాను కానీ ఆ ఎవిడెన్స్ అయితే లేదు సార్. కాకపోతే నా రిపోర్ట్ లో నేను ఏదైతే రిపోర్ట్ చేశానో ఆ రిపోర్ట్ లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు విట్నెస్ పెట్టాం కదా సార్, నా మదర్ బ్రదర్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళ రిపోర్ట్ లో కూడా అక్కడ 5 మెంబర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో దీనికి మనం అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇక్కడ మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడగడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉందా? ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. చెప్తాను. ఇప్పుడు అందులో ఏమంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాడింగ్ ఆఫ్ అడిషనల్ అక్యూజ్. మీరు వేరే వాడిని యాడ్ చేయాలని అడుగుతున్నారు అంతే. అందులో ఏమంటే దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గ్రౌండ్ కాదు, అది సపరేట్ టాపిక్. మనకి దానికి ఎక్కువ టైం పడుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాట్ సర్కమ్స్టెన్సెస్ కోర్ట్ కెన్ ఆర్డర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది అది డిఫరెంట్ అనమాట. అది తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మీకు చెప్తాను. ఇది మీ దాంట్లో ఏం చేయమంటే మీ దాంట్లో ఏంటంటే అడిషనల్ అక్యూజ్ గా ఒకటి యాడ్ చేయొచ్చు. అది ఎలా యాడ్ చేయొచ్చు అంటే పిటిషన్ ఉంది, ఐ థింక్ 319 అనుకుంటా సిఆర్పిసి. అది కాకుండా దాన్ని ఎట్లా చేయాలి అంటే చెప్తాను చూడండి. అడిషనల్ అక్యూజ్ యాడ్ చేయాలి. ఎవరైనా ఫోన్ లోకి విట్నెస్ ఎవరైతే మీ తరఫున సాక్షులు ఫోన్ లో ఎక్కినప్పుడు మీరు ఏ ముద్దాయినైతే దాంట్లో చేర్చాలనుకుంటున్నారో అతనికి సంబంధించి గ్రౌండ్ ని అతని యొక్క రోల్ ని ఆ క్రైమ్ లో అతని రోల్ ని మనము ఎవిడెన్స్ లో అట్ ద టైమ్ ఆఫ్ అడ్యూసింగ్ ఎవిడెన్స్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టయితే చెప్పిన తర్వాత అడిషనల్ అక్యూజ్ గా యాడ్ చేయమనేసి మనము పిటిషన్ వేస్తే సరిపోతుంది. దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. సార్ ఇక్కడ మీరు చెప్పింది ఓకే, కానీ అదంతా కూడా వాళ్ళంతా కూడా స్ట్రేంజర్స్. ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. జస్ట్ 5% ఉన్నారని మాత్రమే తెలుసు. మనం జస్ట్ ఆ వర్డ్ ఒకటి మెన్షన్ చేస్తే సరిపోతుందా? అదే మనకి నోన్ పర్సన్ అయితే కనుక మనం పేరు మెన్షన్ చేస్తాం. మేడం మీ దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉందన్నారు కదా, ఆ ఎవిడెన్స్ ని కోర్టులో వేసి ఆ ఎవిడెన్స్ లీడ్ చేసినట్లయితే డాక్యుమెంట్స్ ఫైల్ చేసి అది పీపీ గారు అడిగితే పీపీ గారు ద్వారా చెప్తారు వాళ్ళు ఎట్లా డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలి, డాక్యుమెంట్ పిటిషన్ వేయాలి. డాక్యుమెంట్ పిటిషన్ వేసి ఎవరి ద్వారా వేయాలి, దాంట్లో ఎవరు పాత్ర ఏంటి, ఆ డాక్యుమెంట్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది పీపీ గారు చెప్తారు. అట్లా లీడ్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవిడెన్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా కోర్టు వాళ్ళని కూడా అడిషనల్ అక్యూజ్ గా సుమోటోగా కూడా యాడ్ చేయొచ్చు, పిటిషన్ వేసినా యాడ్ చేయొచ్చు.
ఓకే. అది అడిషనల్ ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ చూడండి. కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మన గతంలో మనకి 90 డేస్ అనేది టైం లేదు. ఇందులో మనకి 90 డేస్ టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. విక్టిమ్ టు బి హర్డ్ బిఫోర్ విత్డ్రా ఫ్రమ్ ద ప్రాసిక్యూషన్. కాబట్టి ఇప్పుడు ఒకసారి ప్రాసిక్యూషన్ కేసెస్ ని విత్డ్రా చేస్తారు. గవర్నమెంట్ ఇప్పుడు చూడండి, లాస్ట్ టైము వైసీపీ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం వాళ్ళ పైన ఎక్కువ కేసులు, ఫాల్స్ కేసులు అన్ని పెట్టారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు కాబట్టి వీటన్నిటి విత్డ్రా చేసుకున్నాము అని గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేస్తారు. గతంలో అమలు చేసినప్పుడు హైకోర్టు చాలా వాటిని ఒప్పుకోలేదు, వీటన్నిటిని కూడా ట్రయల్ చేయాల్సిందే అనేసి ఆ విధంగా మళ్ళీ కొంతమంది హైకోర్టుకు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు, విక్టిమ్స్ ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చినారో వాళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. మేము ఇచ్చిన కంప్లైంట్ ని ప్రాసిక్యూషన్ విత్డ్రా చేసేసింది అనేసి. అందుకని ఇప్పుడు ఇటువంటి సందర్భాలు వస్తున్నాయని ఈ లేటెస్ట్ క్రిమినల్ లాలో ఇప్పుడు ఈ 316 BNSS ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడైనా ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయాలనుకున్నప్పుడు, ప్రాసిక్యూషన్ కేసు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళని అడగాలి అనేసి ఆపర్చునిటీ ఇవ్వాలి వాళ్ళకి, మరి మీరు పెట్టిన కేసుని విత్డ్రా చేస్తున్నాము అనేసి మనకి ఇందులో 360 BNSS ని చెప్పడం జరిగింది. ఇది మనకి కూడా లాస్ట్ టైం మనకి CRPC లో కూడా లేదు. విక్టిమ్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఎవరైతే పోలీసు లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసి తీసేసేవాళ్ళు. ఇది మనకి 360 కొత్తగా రావడం జరిగింది. నెక్స్ట్, ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ కంప్లైంట్ అగైన్స్ట్ పబ్లిక్ సర్వెంట్ అండ్ అదర్స్. మరి దీనిపైన మనం మీరు లాస్ట్ టైం ఎవరైనా కొంతమంది అటెండ్ అయి ఉండొచ్చు. 197 CRPC 197 CRPCలో పర్మిషన్ ఉంటుంది, తీసుకోవాలని చెప్పడం జరిగింది అనమాట. అందులో 90 డేస్ పర్మిషన్ ఉంది, ఇందులో పెంచినట్టున్నాం మళ్ళీ ఇప్పుడు చూడండి. మేజిస్ట్రేట్స్ పవర్ ఇన్ కంప్లైంట్ అగైన్స్ట్ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్ పైన ఒక కంప్లైంట్ ఇచ్చినట్లయితే అతని దాని ప్రాసెస్ ఏంటి అనేది ఇందులో చెప్పడం జరిగింది. గతంలో మనకి ఏమంటే 90 డేస్ టైం ఉండేది. 90 డేస్ లో కానీ పర్మిషన్ తీసుకొని తర్వాత పబ్లిక్ సర్వెంట్ పైన 197 CRPC కింద కేసు ఫైల్ చేసేవాళ్ళు. అది మేజిస్ట్రేట్ కావచ్చు, MRO కావచ్చు, ఎవరైనా ఎనీ పబ్లిక్ సర్వెంట్ చేసేవాళ్ళు. తర్వాత దానిపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మన ఫస్ట్ బ్యాచ్ చెప్పాను, దాంట్లో మనం ఏమైనా ఉండొచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే 90 డేస్ కానీ పర్మిషన్ ఇవ్వకపోతే డీమ్డ్ టు బి సర్వ్డ్ అనేసి, డీమ్డ్ టు బి పర్మిటెడ్ అనేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా గతంలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఇందులో మనకి 120 డేస్ పెట్టున్నారు. వస్తుంది చూడండి. నెక్స్ట్, ద మేజిస్ట్రేట్ మే టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ కంప్లైంట్ అగైన్స్ పబ్లిక్ సర్వెంట్ రిగార్డింగ్ హిస్ అఫీషియల్ డ్యూటీస్ ఆఫ్టర్ receiving a report from senior officers of such officer about the fact and circumstances of the incident. Consideration of assertion made by the public servant. ఇందులో ఏం చెప్పారు, పబ్లిక్ సర్వెంట్ పని కేసు వేయాలంటే రిసీవింగ్ ఏ రిపోర్ట్ ఫ్రమ్ సీనియర్ ఆఫీషియల్స్ దగ్గర వాళ్ళకి రిపోర్ట్ తీసుకోవాలి. ఆఫ్ సచ్ ఆఫీసర్స్ అబౌట్ ద ఫ్యాక్ట్, ఏం జరిగింది ఏంటి, ఆ సర్కమ్స్టాన్సెస్ ఏంటి అనేసి విషయాలని పబ్లిక్ సర్వెంట్ పైన ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నా వాళ్ళకి రిపోర్ట్ తీసుకోవాలనేసి ఇందులో కొత్తగా పెట్టడం జరిగింది అనమాట. ఇందులో 120 డేస్ కి మళ్ళీ ఇందులో పెట్టాడు. అందులో గతంలో 90 డేస్ ఉండేది, ఇప్పుడు 120 డేస్ పెట్టారు. మేజిస్ట్రేట్ మే కన్సిడర్ ద సబ్మిషన్స్ మేడ్ బై ద పోలీస్ ఆఫీసర్ బిఫోర్ ఆర్డరింగ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లైంట్ కేస్. అటు మేజిస్ట్రేట్ తర్వాత మేజిస్ట్రేట్ మే కన్సిడర్ ద సబ్మిషన్స్ మేడ్ బై ద పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన దాన్ని బట్టి మేజిస్ట్రేట్ అనేది ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ చేయొచ్చు. తర్వాత పబ్లిక్ సర్వెంట్ పైన దానికి టైం బౌండ్ అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్, ట్రయల్ ఇన్, ఇందులో పై దాంట్లో మనకి ఇందులో చెప్పలేదు. 120 డేస్ ఇప్పుడు టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. గతంలో మనకి 90 డేస్ ఉండేది. పబ్లిక్ సర్వెంట్ పైన పర్మిషన్ కి తీసుకోవాలంటే 120 డేస్ టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అంతా చూడండి, BNSS చూడండి, 175 BNSS, అదే 120, నేను ఆల్రెడీ చదివాను. 120 డేసే చదవండి. BNSS తీయండి, ఎవరైనా చెప్పాను కాబట్టి ఒకసారి కన్ఫర్మేషన్. 175 BNSS
ముందు ఎవరైనా తీయండి. కన్ఫర్మ్ చేసుకోండి. 120 days ఆల్రెడీ నేను చూశాను. ఎవరిది లేదా బుక్ లేదా? Sir, 175 police officers power to investigate cognizable case. Yes, sir. బిఎన్ఎస్ఎస్ అదేనా? ఎనీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ మే అవుట్ ఆర్డర్ ఆఫ్ స్టేట్ ఇన్వెస్టిగేషన్. అది 175 clause 1. Any officer in charge of a police station may, without the order of a magistrate, investigate any cognizable case which a court having jurisdiction over the local area within the limits of such a station would have power to inquire into or try under provisions of chapter 14, provided that considering the nature and gravity of the offense, the superintendent of police may inquire, the deputy superintendent of police investigate the case. ఓకే అమ్మా. దాంట్లో బిఎన్ఎస్ లో ఉంటుంది 120 days అని. సరే ఓకే, అది మన తర్వాత చూద్దాము. ఇందులో అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రొవైడెడ్ దట్ కన్సిడరేషన్ ఇన్ నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మే రిక్వైర్ ద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్. కాబట్టి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వాళ్ళ యొక్క ఈ గ్రావిటీని బట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పడం జరిగింది. సరే ఓకే, నెక్స్ట్ స్పీడీ ట్రయల్. ఇందులో ట్రయల్ ఇన్ అబ్సెంటియా ఆఫ్ ప్రొక్లైమ్డ్ అఫెండర్. నేను ఆల్రెడీ చెప్పాను ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే. ప్రొక్లైమ్డ్ అఫెండర్ అంటే ఎవరైతే ఆల్రెడీ క్రిమినల్ కేసు పెండింగ్ ఉండి కనబడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, కనబడకుండా రాకుండా ఉంటారు, ఒక 80 days పెండింగ్ ఉండము, అటువంటి వాళ్ళని ప్రొక్లైమ్ అఫెండర్ గా ట్రీట్ చేస్తాం. అలాంటి వాటికి కూడా కేసు కంటిన్యూగా పెండింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోకుండా కేసు కంటిన్యూగా జరిగే విధంగా కొత్తగా మనకి బిఎన్ఎస్ఎస్ లో తీసుకురావడం జరిగింది. ఇందులో చూడండి, the BNSS has introduced provision of conducting trial in absentia of proclaimed offender. వాళ్ళ ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతను కనబడకుండా అయినప్పటికీ అతనిపైన ట్రయల్ అనేది కొనసాగొచ్చు అనే పర్మిషన్ అనేది 175 లో ఇందులో బిఎన్ఎస్ స్పీడ్ ట్రయల్ కింద ఇవ్వడం జరిగింది. 356 బిఎన్ఎస్ఎస్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పడం 356 లో. దిస్ allows the trial and pronouncement of judgment in absence of the accused. అక్యూజ్డ్ లేనప్పటికీ అతను ఆప్షన్స్ లో కూడా ట్రయల్ కండక్ట్ చేయొచ్చు, జడ్జిమెంట్ చెప్పొచ్చు అని. ఇట్ వాజ్ నాట్ ప్రొవైడెడ్ అండర్ సిఆర్పిస్. ఇది గతంలో సిఆర్పిస్ లో లేదు. 356 లో ఏదైతే చెప్పుకున్నారో ఆ విధంగా గతంలో సిఆర్పిస్ లో మనకు కావాల్సిన అవకాశం లేదు. ఒకసారి అతను ప్రొక్లైమ్డ్ అఫెండర్ డిక్లేర్ చేసిన తర్వాత కేసు పక్కకి మూలపడిపోయేది అనమాట. అది ఎదికి పట్టుకొస్తే తప్ప జరిగేది కాదు. అందుకని ఇప్పుడే కొత్తగా మనకి ఇందులో ఏమి ఇచ్చారు, అతను లేనప్పటికీ కేసును కొనసాగించవచ్చు, జడ్జిమెంట్ కూడా అతని శిక్షను కన్ఫర్మ్ చేసినప్పుడు అప్పుడు పట్టుకొని జైలు వేస్తారు. కేసు కొట్టేసినారు, ఆ కేసును అక్కడ క్లోజ్ చేస్తారు. పెండింగ్ అనేది లేకుండా స్పీడీ ట్రయల్ కోసము ఈ 356 ని తీసుకురావడం జరిగింది అన్నమాట. గతంలో ఇప్పుడు 356 ఇచ్చినట్టు లేదు, ఈ సిఆర్పిస్ లో అయ్యే అవకాశం లేదు. నెక్స్ట్ సెక్షన్ 356 of BNSS mandates the court to proceed with the trial in absentia when a person declared as a proclaimed offender. అతను ప్రొక్లైమ్ అఫెండర్ గా డిక్లేర్ చేసిన తర్వాత ట్రయల్ కూడా కండక్ట్ చేయొచ్చు యాజ్ అబ్స్కాండెడ్ టు అవైట్ ట్రయల్ అండ్ దెర్ ఈస్ నో ఇమీడియట్ ప్రాస్పెక్ట్ ఆఫ్ అరెస్టింగ్ హిమ్. కాబట్టి అతను అరెస్ట్ తీసుకొని ప్రొడ్యూస్ చేసిన తర్వాతే చేయాల్సిన అవసరం లేదు. It also suspends the mandatory waiting period of 90 days. 90 రోజులు వెయిట్ చేయొచ్చు అంతే తప్ప గతంలో మనకి ఇది అవకాశం లేదు. 90 రోజులు వెయిట్ చేయడం కానీ, ఆప్షన్స్ లో ట్రయల్ కండక్ట్ చేయాలని చెప్పడం కానీ, ప్రొక్లైమ్ అఫెండర్ గా డిక్లేర్ చేసిన తర్వాత జడ్జిమెంట్ చెప్పొచ్చని కానీ మనకి గతంలో లేదు. ఇది ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినటువంటి 356 లో మనకి ఈ కొత్తగా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 90 days టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జ్. అతని ఆప్షన్స్ లో కూడా
చార్జెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫ్రేమ్ చేసిన తర్వాత 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఆఫ్ చార్జ్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయల్. కాబట్టి చార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత 90 days వెయిట్ చేసి కంటిన్యూ చేయొచ్చు. సిఆర్పిసి అలౌడ్ ఎవిడెన్స్ టు బి రికార్డెడ్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ అక్యూజ్ అండర్ సెక్షన్ 299. 299 లో సిఆర్పిసి కింద ఎవిడెన్స్ తీసుకోవచ్చని ఉంది. కానీ అబ్స్కాండర్ దాంట్లో ఈ మరి 90 days టైం ఫిక్స్ చేయడం కానీ లేదంటే జడ్జిమెంట్ చెప్పొచ్చు అని కానీ లేదు. బట్ డిడ్ నాట్ ప్రొవైడ్ ద ట్రయల్ అండ్ కంప్లీటెడ్ ఫర్ జడ్జిమెంట్ టు బి ప్రొనౌన్స్ అగైన్స్ ద ప్రొక్లైమ్డ్ అఫెండర్. Framing of charge within 60 days 263 BNSS. The magistrate shall frame the charge against the accused within a period of 60 days. చార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే ఏంటి? చార్జెస్ ఏంటి? మీ పైన మరి పోలీసు కేసు పెట్టారు, మీ పైన కోర్టు చార్జెస్ తీసుకుంటా ఉంది, మీరేమైనా చెప్పేది ఏమైనా ఉందంటే వాళ్ళు చెప్తారు లేదండి నేను చేయలేదంటే తర్వాత కంటిన్యూ చేస్తున్నాను. అంటే అది ఎప్పుడు 60 days లో కోర్టు చార్జెస్ ని ఫ్రేమ్ చేయాలని. ద మేజిస్ట్రేట్ షల్ ఫ్రేమ్ ద చార్జెస్ అగైన్స్ ద అక్యూజ్డ్ విత్ ది పీరియడ్ ఆఫ్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ ద ఫస్ట్ హియరింగ్ ఆన్ చార్జ్. కాబట్టి ఫస్ట్ హియరింగ్ డేట్ నుంచి 60 days లో చార్జెస్ ని ఫ్రేమ్ చేయాలన్నమాట. ఇది కూడా మనకి గతంలో లేదు. 60 days ఫిక్స్ చేయాలనేసి లేదనమాట. జడ్జిమెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 45 days అండ్ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే కోర్టులో సాక్షులు విచారణ చేసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత జడ్జిమెంట్స్ కోసం పోస్ట్పోన్ చేసుకుంటా వెళ్ళకూడదు. జడ్జిమెంట్ చెప్పకుండా దాన్ని కూడా టైం అనేది జడ్జెస్ కి టైం బౌండ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. 45 days లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ విత్ ఇన్ 45 days జడ్జిమెంట్ అనేది ప్రొనౌన్స్ చేయాలి. ఆఫ్టర్ ద టర్మినేషన్ ఆఫ్ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత ద జడ్జిమెంట్ షల్ బి ప్రొనౌన్స్డ్ అట్ సబ్సిక్వెంట్ టైం బట్ నాట్ లేటర్ దాన్ 45 days. 45 days మించకుండా జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయాలి. జడ్జిమెంట్ బై సెషన్స్ కోర్ట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 30 days. సెషన్స్ కోర్టుకి 30 days టైం ఉంటుంది. ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్స్ ఎక్స్టెండెడ్ టు 45 days. 45 days మేజిస్ట్రేట్ కోర్టుకి అంత ఏమంటే 45 days అప్పుడు లెక్క. సెషన్స్ కోర్టుకి మాత్రము 30 days to 45 days. ఆఫ్టర్ హియరింగ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్, సెషన్స్ కోర్ట్ అంటారు బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత సెషన్స్ కోర్ట్ షల్ గివ్ ద verdict within a period of 30 days extendable up to 45 days. అంటే 45 days అనేది కామన్. సెషన్స్ కోర్టు మాత్రం 30 days నుంచి 45 days అది లిమిట్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ బై ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్. ఈ మొదట్లో చెప్పాను. కాబట్టి సాక్షుల్ని కూడా విచారించడం అనేది కూడా ఇది కొంత ప్రాక్టికల్ గా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఫోన్లో నేను పెట్టుకొని మీకు చెప్తున్నాను, నా ఫోన్కి నాకు ఆపోజిట్లో ఎవరు మీకు కనబడుతున్నారా? మరి ఇప్పుడు నేను ఫోన్ ఎదురుగా నా ఫోన్లో ఉన్న డాక్యుమెంట్స్ షేర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఫేస్ కి ఆపోజిట్ లో ఎవరైనా కూర్చోండారనుకోండి, మీరు చెప్పగలుగుతారా? చెప్పలేదు. అలాంటప్పుడు ఎవిడెన్స్ లో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆపకుండా మనిషి వినపడుతుంది. వినపడినప్పుడు అతను నాకు సైగ చేస్తాడు, లేదంటే రాసి చూపిస్తాడు, ఇది ఎస్ అని చెప్పు, నో అని చెప్పని. అప్పుడు ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫెయిర్ ట్రయల్ అనేది ఎట్లా కనెక్ట్ చేయబడుతుంది? అది ఆన్లైన్ ట్రయల్ అనేది ఇంకా మనకి క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది కూడా అప్డేట్ కావాలి. అది ఎట్లా చేయాలి అనేది కూడా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుతారనేది కూడా చేయాలి. ఫెయిర్ ట్రయల్ అనేది నాట్ పాసిబుల్. కాబట్టి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ బై ఆన్లైన్ మోడ్ అనేది కూడా మనకి ఇందులో 265 ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అండర్ సెక్షన్ 265. ఈ సెక్షన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని కూడా మనకి మొత్తం బుక్ అంతా రాసి చదువుకోలేము. 265 ఆన్లైన్ ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ ట్రయల్ అని పెట్టుకుని అట్లా షార్ట్ గా రాసి వేసుకోవాలని చెప్పేటప్పుడు రేపు కూడా చూసుకున్నప్పుడు టక్కని ఈజీగా గుర్తుంటారు. అందుకని ఇది కొంచెం మనకి రూల్స్ కూడా ప్రాక్టికల్ గా వచ్చే ఇబ్బందుల్ని ఎట్లా అధిగమించాలనే రూల్స్ కూడా చూడాలి. లేటెస్ట్ గా 2 days ముందు మనకి ఈ వీక్ లో రూల్స్ కొన్ని అమెండ్మెంట్స్ సిఆర్పిసికి రావడం జరిగింది.
అది కూడా ఏమంటే గతంలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను 2012 14 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి క్రిమినల్ రూల్స్ ఆఫ్ డ్రాఫ్ట్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ సిఆర్పిసికి డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కి డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అది కూడా నెక్స్ట్ ఈ క్లాస్ బిఎన్ఎస్ అయిన తర్వాత దాన్ని చూద్దాం. గతంలో వచ్చిన నేను లాస్ట్ సెషన్స్ లో అంటే లాస్ట్ బ్యాచ్ లో చెప్పాను ఆల్రెడీ, వచ్చి అటెండ్ ఉండొచ్చు. డ్రాఫ్ట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఇవన్నీ కూడా కొన్ని చెప్పున్నారు. దాన్ని ఇప్పుడు లేటెస్ట్ గా అమెండ్మెంట్ అని చేయడం జరిగింది. అది కూడా నేను కంటిన్యూషన్ లో మళ్ళీ చూద్దాం ఏమున్నాయి. కాబట్టి ఇది ఇందులో ఆన్లైన్ మోడ్ లో చేసేటువంటి ట్రయల్ కూడా కొన్ని ఇబ్బందులు అనేది ఎదురయ్యే అవకాశం ఉంది. ఫెయిర్ ట్రయల్ కి అవకాశం అనేది కష్టం. నెక్స్ట్ ప్రాసిక్యూషన్ శాంక్షన్ 120 days. ఇందులో చూడండి, మనం ఆల్రెడీ అనుకున్నాం శాంక్షన్ 120 days పెట్టారనేసి. ఇది 218 లో ఉంది, 175 లో కాదు. 175 లో 218 BNSS 218 BNSS ప్రకారము శాంక్షన్ ఆర్డర్స్ అంటారు. దీని ఏమంటారంటే శాంక్షన్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన మనము క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ పెట్టాలంటే కూడా సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు ఇనిషియేట్ చేయాలంటే శాంక్షన్ ఆర్డర్స్ కావాలి. అంటే హైయర్ ఆఫీసర్స్ నుంచి పర్మిషన్ కావాలి. 197 CRPC ఇందులో మనకి 120 days అనేది ఇవ్వడం జరిగింది. అండర్ సెక్షన్ 218 BNSS the central or state government is required to request a sanction of prosecuting a public servant within 120 days. If the said government fails to do so, the sanction will be deemed to have been according by the government. అంటే 120 days లో శాంక్షన్ కానీ ఇవ్వకుండా ఉన్నట్లయితే తర్వాత ఇచ్చి 120 days దాటిన తర్వాత డీమ్డ్ టు బి శాంక్షన్ లెక్క అనమాట. అంటే ప్రొసీడ్ అవ్వచ్చు. 120 days లో ఇవ్వాలి, ఇవ్వకపోతే కూడా ఇచ్చినట్టు లెక్క. గతంలో ఇది 90 days ఉండేది, ఇప్పుడు అది 120 days కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదర్ కీ చేంజెస్ ఇంకా దీంతో ఇంకొంటువంటి అంశాలు ఏంటో చూడండి. ఫారెన్సిక్ ఎయిడ్ ఇన్ సీరియస్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్స్. అంటే సీరియస్ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో సెక్షన్ 176(3) of BNSS mandates the collection of forensic evidence at the crime scene by a forensic expert for offences punishable by imprisonment of 7 years or more. అలా కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ఏదైనా ఒక అఫెన్స్ 7 years కానీ అంతకంటే ఎక్కువ అఫెన్సెస్ లో ఏదైతే ఉంటారో పనిష్మెంట్ ఏముంటాయో వాటిలో ద ప్రొవిజన్ ఈజ్ టు బి ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ 5 days, విత్ ఇన్ 5 years during which such capacity is to be developed by the state government. కాబట్టి దీనన్నీ కూడా విత్ ఇన్ 5 years లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలని. ఏమంటే ఫారెన్సిక్ సైన్స్ సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆ అఫెన్స్ లో ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో పార్టిసిపేట్ అయ్యి వాటన్నిటిని కూడా కలెక్ట్ చేయాలని. ద స్టేట్ గవర్నమెంట్ షల్ ఆల్సో నోటిఫై రిగార్డింగ్ utilization of forensic facility of any other state and until state develops such facilities. కాబట్టి 5 years లో అటువంటి లాబొరేటరీస్ ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ ని డెవలప్ చేయాలి. లేనప్పుడు అదర్ స్టేట్ లో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అని మనకి 176(3) లో ఉన్నటువంటి అంశం అన్నమాట. అంటే ఇక మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లోనే వాళ్ళ రోల్ అనేది ఉంటాయి ఈ సెక్షన్ ప్రకారం. కాంపన్సేషన్ టు పర్సన్స్ గ్రౌండ్లెస్లీ అరెస్టెడ్ మెలోసిస్ అరెస్ట్ సెక్షన్ 360 BNSS. మెలోసిస్ అరెస్ట్ ఎవరైనా చెప్తారు అంటే ఏం చెప్తారు? ఎవరైనా ఎనీవన్ చెప్పండి. మెలోసిస్ అరెస్ట్ అంటే ఏంటి? లేదు, కాంపన్సేషన్ టు పర్సన్ గ్రౌండ్లెస్లీ అరెస్టెడ్. అది బ్రాకెట్ లో ఉంది మెలోసిస్ అరెస్ట్ అని, అక్కడే ఉంది కదా. కాంపన్సేషన్ టు పర్సన్స్ గ్రౌండ్లెస్ అరెస్ట్. అసలు అరెస్ట్, మా మైక్ ఆఫ్ చేయండి. గ్రౌండ్లెస్ అరెస్ట్ అంటే ఏంటి? అరెస్ట్ చేయడానికి ఎటువంటి గ్రౌండ్ లేనప్పుడు కూడా అరెస్ట్ చేసినట్లయితే అంటే ఇల్లీగల్ అరెస్ట్ అని లెక్క. అది మెలోసిస్ అరెస్ట్.
మెలోసిస్ ప్రాసిక్యూషన్ అంటే అనేవాళ్ళు. మెలోసిస్ ప్రాసిక్యూషన్ అంటే ఏం చెప్పండి? ఇనివన్. తప్పుడు ప్రాసిక్యూషన్ సార్. అది అంతే, ఇదే మెలోసిస్ అరెస్ట్, అదే తప్పుడు అరెస్ట్ అన్నమాట. అంటే ఒక క్రిమినల్ కేసుని ఒక అతని పైన క్రిమినల్ కేసు పెట్టిన తర్వాత క్రిమినల్ కేసు కొట్టేశారు అనుకోండి, ఇది ఫాల్స్ కేసు అని కొట్టేసిన తర్వాత మెలోసిస్ ప్రాసిక్యూషన్ చేయొచ్చు. మీరేం చేయొచ్చు, మళ్ళీ తిరిగి అతని పైన కేసు వేయొచ్చు. మన కంట్రీలో ఏంటంటే సివిల్ రాంగ్ అంటారు, దాన్ని సివిల్ రాంగ్ కింద ట్రీట్ చేసి డ్యామేజెస్ వేస్తాం, డ్యామేజెస్ కి వేస్తాం అనమాట. కాబట్టి మెలోసిస్ ప్రాసిక్యూషన్ అంటే మెలోసిస్ ప్రాసిక్యూషన్ కింద మన డ్యామేజెస్ కి ఫైల్ చేస్తాం అనమాట. ఆ విధంగా కాంపన్సేషన్, ఒక గ్రౌండ్లెస్ అరెస్ట్ జరిగినప్పుడు కాంపన్సేషన్ అనేది ఎట్లా ఉంటుంది 360 కింద ఇందులో చెప్పడం జరిగింది. వెన్ ఎవర్ ఎనీ పర్సన్ కాజెస్ ఏ పోలీస్ ఆఫీసర్ టు అరెస్ట్ అదర్ దాన్ పర్సన్, ఒక అతని బదులు ఇంకొక అతను అరెస్ట్ చేశారు అనుకోండి, ఇఫ్ ఇట్ అపియర్స్ టు ద మేజిస్ట్రేట్ బై హూమ్ ద కేస్ ఈస్ హర్డ్ that there was no sufficient ground for causing such arrest, the magistrate may award such compensation not exceeding 1,000 rupees to be paid by the person so causing the arrest to the person so arrested. After 1,000 rupees compensation ని వేయచ్చని. కానీ కేసు జనరల్ గా మనము ఫాల్స్ కేసు అని కొట్టేసిన తర్వాత మెలోసిస్ ప్రాసిక్యూషన్ కింద మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడున్నటువంటి దానిపైన మనం మళ్ళీ అతని మీద డ్యామేజెస్, ఎవరైతే ఫాల్స్ కేసు పెట్టారో వాళ్ళపైన నష్టపరిహారం కింద కేసు వేసుకుంటాం మనం. మినిమం ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ టు బి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఇది కూడా ఏమంటే మనకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉన్నటువంటి పవర్స్ని ఎస్పీకి స్పెషల్ ర్యాంక్ ఆఫీసర్ టు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మినిమం ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్కి మేజిస్ట్రేట్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు 167లో సిఆర్పిసిలో నిన్న క్లాసులు నిన్నే చెప్పాను, నిన్న 10 రాలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 167 కింద వితిన్ 24 hours ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకపోతే ఏం చేస్తారంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి రిమాండ్ ఇస్తారు. ఇందులో మనకి అది సిఆర్పిసి, మనకి కొత్తగా వచ్చినటువంటి ఈ క్రిమినల్ లాస్ ప్రకారము జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అనేది తీసివేయడం జరిగింది. నియరెస్ట్ మేజిస్ట్రేట్ అని చెప్పుకున్నారు. కానీ నియరెస్ట్ మేజిస్ట్రేట్ అంటే ఎవరు? అది ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కావచ్చు, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. యాజ్ పర్ సెక్షన్ 15 BNSS ప్రకారము ఎస్పీకి కూడా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా ఇవ్వడం జరిగింది. అది కూడా నోటిఫికేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేయడం జరిగింది. కాబట్టి మనం ఏం చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ముద్దాయిని అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పోలీసులు అనుకుంటే జనరల్గా ఇప్పుడు కోర్టుకి తీసుకొస్తున్నారు, కానీ అందులో ప్రొవిజన్లో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అని చెప్పలేదు కాబట్టి నేరుగా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఎస్పీ దగ్గరికి పోయేసి రిమాండ్ రాసుకొని సబ్ జైలుకి వేసి పంపించే పరిస్థితి ఉంటుంది. చేయకూడదని ఏం లేదు. ఇప్పుడు లేటెస్ట్ ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం BNSS ప్రకారం. అందుకనే ఇప్పుడు ఎస్పీ ర్యాంక్ తక్కువ కాని వాళ్ళని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గా నోటిఫై చేయడం జరిగింది సెక్షన్ 15 BNSS ప్రకారము. కాబట్టి అప్పుడు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పవర్స్ కూడా ఎస్పీ పోలీసులకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మనకి గతంలో లేదు. ఇది గత నెక్స్ట్ జరగబోయే వాటిలో మనకి ఏం జరుగుతుందో మనం వెయిట్ చేయాలి. మేజిస్ట్రేట్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పవర్స్ కూడా పోలీసులు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కొన్ని ప్రాక్టికల్ గా వచ్చే సమస్యల్ని ఫ్యూచర్లో కోర్టులు మాత్రమే పరిష్కరించాలి, లేదంటే అమెండ్మెంట్ తీసుకురావాలి. ద పోలీస్ కమిషనరేట్ ఏరియా మినిమం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఆఫీసర్ మే బి అపాయింటెడ్ యాజ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. కాబట్టి ఇది ఆల్రెడీ మనం అపాయింట్ చేస్తూ చూడడం జరిగింది. అండర్ సిఆర్పిసి డిప్యూటీ సూపరింటెండెంట్ ACP ర్యాంక్ ఆఫీసర్ కుడ్ బి అపాయింటెడ్ యాజ్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. అందులో ఇంత గతంలో సిఆర్పిసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ACP ర్యాంక్ వాళ్ళు మాత్రం చేసేవాళ్ళు, ఇప్పుడు వచ్చి SP ర్యాంక్ చేసేవాళ్ళు చెప్తున్నారు. అది నెక్స్ట్ సర్వీస్ ఆఫ్ సమన్స్ త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గతంలో. సమన్స్ మే బి సర్వ్డ్ త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. కాబట్టి కోర్టు సమన్స్ అన్ని కూడా పోస్ట్ ద్వారా, కోర్టు ద్వారా అనేది డిలే అవుతుంది. కాబట్టి దీన్ని త్వరగా కంప్లీట్ చేయడానికి వాట్సాప్ కావచ్చు, మెయిల్ కావచ్చు, వీటి ద్వారా కూడా కోర్టు సమన్స్ సర్వ్ చేయొచ్చు. సెక్షన్ 64 sub-class 2 BNSS ప్రకారం. BNSS అనేది సిఆర్పిసి, గుర్తుపెట్టుకో. SS వస్తే సిఆర్పిసి, 1S అయితే IPC. ఈజీగా మీకు కన్ఫ్యూజ్ లేకుండా BNS అంటే IPC, SS ఉంటే సిఆర్పిసి, గుర్తుపెట్టుకోండి. SS ఉంటే సిఆర్పిసి. సమన్స్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్స్ సెక్షన్ 94 BNSS.
Under section 94 BNSS, any court or office in charge of police station can demand produce of electronic communication, including communication device, which is likely to contain digital evidence. కాబట్టి ఏదైనా సెక్షన్ 94 కింద పోలీసులు కావచ్చు, కోర్ట్ ఎనీ కోర్ట్ ఆర్ పోలీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కెన్ డిమాండ్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రానిక్. కాబట్టి ఈ సెక్షన్ కింద పోలీసులు కావచ్చు, కోర్టు కావచ్చు, సెక్షన్ 94 BNSS కింద కంప్యూటర్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, లేదంటే సీసీ కెమెరాస్ కావచ్చు, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డివైజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రొడ్యూస్ చేయమని, డిజిటల్ ఎవిడెన్స్ ఇవన్నీ డైరెక్ట్ గా కోర్టు తీసుకుంటారు. గతంలో 65B కంప్లై చేయాలనేది ఉండేది సిఆర్పిసి ప్రకారము. ఇప్పుడు అదంతా ఏం లేదు. ఎనీ డిజిటల్ ఎవిడెన్స్ అడ్మిసిబుల్. ఫోన్ లో ఉన్నటువంటి ఏ ఎవిడెన్స్ అయినా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి యాక్ట్ ప్రకారము కోర్టు ఎవిడెన్స్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. 94 ప్రకారము పోలీసులు కానీ కోర్టు కానీ ఎనీ డిజిటల్ రికార్డ్ ని ప్రొడ్యూస్ చేయమని అడగచ్చు. ఎస్పీ కెన్ ఎంట్రస్ట్ ఇన్వెస్టిగేషన్ టు డిఎస్పీ. Section 175(1) BNSS. The superintendent of police may, after considering the nature and gravity of the offence, require the deputy superintendent of police to investigate the matter. And SP ni as SP DSP ni ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అపాయింట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఈ టైం లైన్ అన్ని కూడా ఫస్ట్ డే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫస్ట్ లో మనకి చాలా సెక్షన్స్ కి టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. ఫస్ట్ గతంలో కంటే సిఆర్పిసి లో లేనటివి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి బిఎన్ఎస్ఎస్ లో టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులో చూడండి, సిఆర్పిసిలో ఫ్రేమింగ్ ఆఫ్ చార్జ్ బై ద మెజిస్ట్రేట్ అనేది టైం ఫిక్స్ చేయడం లేదు. ఇప్పుడు నో టైం ప్రిస్క్రైబ్, సిఆర్పిసిలో నో టైం ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 240. ఇప్పుడు 60 days టైం అనేది ఫిక్స్ చేయడం, మనం అనుకున్నాం 60 days టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రొసీజర్ ఫర్ అక్యూజ్డ్ టు ఫైల్ అప్లికేషన్ డిశ్చార్జ్ పిటిషన్ ఎప్పుడు వేస్తాం? గ్రౌండ్స్ లేకుండా, ఎటువంటి గ్రౌండ్స్ లేకుండా ఒక ముద్దాయి పైన కేసు పెట్టినట్లయితే ఆ ముద్దాయిని డిశ్చార్జ్ చేయండి అనేసి పిటిషన్ వేయచ్చు. ఇందులో గతంలో టైం లేదు. ఇప్పుడు 60 days టైం అనేది కమిటీలు అయిన తర్వాత, కోర్టు కేసు కమిటీలు అయిన తర్వాత 60 days లోనే డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రొసీజర్ ఫర్ డిశ్చార్జ్ బై మేజిస్ట్రేట్, డిశ్చార్జ్ చేయడానికి టైం అనేది గతంలో నో టైం ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 249 సిఆర్పిసి. గ్రాంటింగ్ 30 days ఆపర్చునిటీ టు కంప్లైనెంట్ టు అపియర్ ద కోర్ట్ అండర్ సెక్షన్ 272. ఇక్కడ కంప్లైనెంట్ ని కోర్టు ముందు అప్లీ కామని 30 days టైం అనేది ఒక డిశ్చార్జ్ చేయాలి. ఎవరైతే కంప్లైంట్ పెట్టారో అతనికి నోటీస్ ఇచ్చి 30 days లో అతను టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. 30 days అతను వచ్చి అతను అబ్జెక్షన్ తెలియజేయచ్చు అనమాట డిశ్చార్జ్ చేయడానికంటే ముందు. ఎందుకంటే ఆల్రెడీ బిఎన్ఎస్ఎస్ లో విక్టిమ్ సెంట్రిక్ అన్నాం, విక్టిమ్ బేస్ చేసుకొని కొన్ని ప్రొవిజన్స్ తీసుకురావడం జరిగింది. ఆ విక్టిమ్ అంటే ఎవరైతే బాధితుడు కంప్లైంట్ ఇస్తాడో అతనికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి అతనికి టైం 30 days ఫిక్స్ చేయడం జరిగింది. ఆ 30 days లో అతను వచ్చి ఎక్స్ప్లెనేషన్ అనేది, అబ్జెక్షన్ అనేది తెలియజేయాలి. ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ ఫర్ ప్లీ ఆఫ్ బార్గెనింగ్ సంబంధించి కూడా టైం అనేది, అంటే ఒక కేసు జరుగుతూ ఉండి అతని యొక్క ఎవరైతే ఈ శిక్ష కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నప్పుడు అతన్ని మీరు చెప్పేది మనం అడుగుతారు, మీరు చెప్పేది ఏదైనా ఉందా అని. అతను కూడా టైం అనేది 30 days టైం ఫ్రమ్ డేట్ ఆఫ్ ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్, అంటే 30 days లోనే ఛార్జింగ్ 30 days త్వరగా కేసు అనేది క్లోజ్ చేయాలన్నమాట. ఆ టైం అనేది ఇచ్చడం జరిగింది. ఇందులో ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్స్ అండ్ డినైల్ ఆఫ్ జెన్యున్నెస్ ఆఫ్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ పిటిషన్ ఫైల్ చేస్తాం అనుకోండి, అది అడ్మిట్ చేయడం కానీ డినై చేయడం కానీ దాన్ని కూడా 30 days టైం అనేది ఇందులో ఫిక్స్ చేయడం జరిగింది. గతంలో నో టైం 294. ఒక డాక్యుమెంట్ పిటిషన్ ఫైల్ చేస్తాము, ఒక డాక్యుమెంట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైస్ కావచ్చు, ఏదో ఒక మనకి కేసు సంబంధించి. గతంలో ఎటువంటి టైం బౌండ్ అనేది లేదు, టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సూన్ ఆఫ్టర్ సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ నో లేటర్ దాన్ 30 days అన్లెస్ ద కోర్ట్ రిలాక్స్ ద టైం లిమిట్ విత్ రిటర్న్ రీజన్. ఒక టైం ఎక్స్టెండ్ చేయాలంటే దానికి రిటర్న్ రీజన్ అనేది మెన్షన్ చేయాలి. ప్రొసీజర్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్ ఇన్ కస్టడీ త్రూ ఎలక్ట్రానిక్ మీన్స్.
ఆల్రెడీ మనం అనుకున్నాం ఎలక్ట్రానిక్ మోడ్లో ట్రయల్ అనేది కండక్ట్ చేయొచ్చు అని. అదే ఎగ్జామినేషన్ చేయాలంటే కూడా ఎలక్ట్రానిక్ మోడ్లో చేయొచ్చు. నో టైం ప్రిస్క్రైబ్, టైం ఏం లేదు. ఇందులో సిగ్నేచర్ ఆఫ్ అక్యూజ్ టు బి టేకెన్ విత్ ఇన్ 72 hours ఆఫ్ సచ్ ఎగ్జామినేషన్. ముద్దాయిని ఆన్లైన్లో ఎగ్జామ్ చేసినప్పుడు సిగ్నేచర్ కావాలి కాబట్టి అందులో టైం 74 hours ఒకవేళ ఆన్లైన్లో ముద్దాయిని ఎగ్జామ్ చేసినట్లయితే 72 hours సిగ్నేచర్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కమెన్స్మెంట్ ఆఫ్ అబ్స్టెనియా ట్రయల్ అగైన్స్ ద ప్రొక్లైమ్డ్ అఫెండర్. ప్రొక్లైమ్డ్ అఫెండర్ అనుకున్నాం, ప్రొక్లైమ్డ్ అఫెండర్ లేకపోయినా కానీ ట్రయల్ కండక్ట్ చేయొచ్చు కాబట్టి అందుకే 90 days టైంని ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ 90 days హ్యాస్ ల్యాప్స్ ఫ్రమ్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జ్ ఫ్రేమ్ చేసిన తర్వాత 90 days టైం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత అబ్స్టాండ్ ట్రయల్కి అతనికి వ్యతిరేకంగా కేసు అనేది రన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇష్యూన్స్ ఆఫ్ 2 consecutive arrest వారెంట్ బై ఏ కోర్ట్ అగైన్స్ ద ప్రొక్లైమ్డ్ అఫెండర్. నో టైం, ఇందులో టైం సిఆర్పిసిలో టైం అనేది ఫిక్స్ చేయలేదు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ 2 consecutive arrest వారెంట్ విత్ ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ 30 days. 30 days గ్యాప్ లో చూడండి, 30 days గ్యాప్ లో 2 అరెస్ట్ జరిగినట్లయితే అతన్ని అటువంటి సందర్భాల్లో టైం అనేది 2 అరెస్టుల మధ్య టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది ప్రొక్లైమ్డ్ అఫెండర్ సంబంధించి. ఇందులో చూడండి, ఫస్ట్ ట్రయల్లో ఇష్యూన్స్ ఆఫ్ 2 consecutive arrest 2 అరెస్టులు అన్నమాట. వారెంట్ బై ఏ కోర్ట్ అగైన్స్ట్ ప్రొక్లైమ్డ్ అఫెండర్. అతను కనపడకుండా పోయిన తర్వాత 2 సార్లు అరెస్ట్ వారెంట్లు ఉన్నట్లయితే బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ అబ్స్టెన్షన్ ట్రయల్ అతని ఆప్షన్స్ లో కూడా ట్రయల్ కండక్ట్ చేయొచ్చు అనేసి మనలో చెప్పడం జరిగింది అనమాట. పబ్లికేషన్ ఆఫ్ నోటీస్ ప్రొక్లైమ్డ్ అఫెండర్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్. అండ్ న్యూస్ పబ్లికేషన్ కూడా ఇవ్వాలి. నోటీస్ పీరియడ్ ఆఫ్ 30 days సెక్షన్ 356 BNSS. కాబట్టి న్యూస్ పబ్లికేషన్ టైం 30 days టైం అనేది ఫిక్స్ చేయాలన్నమాట. ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్ ఆల్రెడీ అనుకున్న మన గతంలో వచ్చింది. ఇందులో 45 days, నాట్ లేటర్ దాన్ 45 days. సెషన్స్ కోర్టుకి అయితే 30 days to 45 days అనమాట. ఇందులో చెప్పాలి చూడండి. జడ్జిమెంట్ అండ్ సెంటెన్స్ 11th serial. జడ్జిమెంట్ ఆఫ్ అక్విటల్ ఆర్ కన్విక్షన్ బై కోర్ట్ ఆఫ్ సెషన్స్. ఇందులో సిఆర్పిసిలో టైం ఏం లేదు. BNSS లో వచ్చి 30 days నుంచి 45 days కి టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. కోర్టు అప్లోడెడ్ డిజిటల్ కాపీ ఆఫ్ ద జడ్జిమెంట్. బట్ కోర్టు చాలా మంది మనం చూస్తున్నాము, జడ్జిమెంట్ ప్రొనౌన్స్ అయిన తర్వాత కూడా కోర్టులో అప్లోడ్ కావడం లేదు. అందుకని ఇందులో టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. 7 days ఫ్రమ్ ప్రొనౌన్స్మెంట్ యాజ్ పర్ ప్రాక్టికబుల్. 7 days లో ఆ అప్లోడ్ అనేది చేయాలి. సిఆర్పిసిలో గతంలో టైం అనేది ఏం లేదు. నెక్స్ట్ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ. ప్రాపర్టీ ఉందనుకోండి, దాన్ని ఎట్లా డిస్పోజ్ చేయాలన్న ప్రొసీజర్ అనేది 497 BNSS లో చెప్పడం జరిగింది. విత్ ఇన్ 14 days ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రాపర్టీ బిఫోర్ ద కోర్ట్. కాబట్టి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి 14 days లో ప్రాపర్టీని డిస్పోజల్ టైం అనేది ఫిక్స్ చేయడం. ప్రొసీజర్ ఫర్ కస్టడీ ఆర్ డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఏ కోర్ట్ ఆర్ మేజిస్ట్రేట్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ లో కోర్టు ప్రొడ్యూస్ చేసినట్లయితే ఎంక్వైరీ ఆర్ ట్రయల్ ద కోర్ట్ ఈజ్ బౌండ్ టు ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ప్రొడ్యూస్ బిఫోర్ ఇట్. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆఫ్ ప్రిపేర్ ఏ ప్రాపర్టీ ఎంత దేని వచ్చింది అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది ఇంపార్టెంట్ చేంజెస్. ఇది ఫస్ట్ లో 3 days ఫస్ట్ మనము కొంతమంది రాలేదు కాబట్టి ఇంపార్టెంట్ కొంత ఏదైతే మనకి చేంజెస్ ఏదైతే జరిగినాయో వీటిలో BNSS లో వచ్చినటువంటి చేంజెస్ మీరు చెప్పిన వాటిలో ఏదైనా డౌట్స్ అడగండి. మళ్ళీ కొన్ని ఫస్ట్ చెప్పాం కాబట్టి వాటికి వెళ్దాం. కొన్ని ఇంపార్టెంట్స్ ఏమంటే దాన్ని ఒకసారి రివిజన్ చేస్తాం. నువ్వు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీవన్ వింటున్నారా? వాయిస్ వినబడతా ఉందా? వినిపిస్తుంది సార్.
ఎందుకంటే నేను ఫోన్ చెప్పుకుంటా వెళ్తున్నా, ఎవరు సైలెంట్ గా ఉంటాను డౌట్ వచ్చి. లేదు, మధ్యలో మేము మాట్లాడితే మీకు డిస్టర్బెన్స్ అని మేము మాట్లాడలేదు. ఏమైనా ఇప్పుడు చెప్పిన దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటాడా అడగండి. నేను వెరీ ఫస్ట్కి వెళ్తాము, ఎందుకంటే 2 days దాంట్లో చెప్పాను కాబట్టి. కొంతమంది అది వినాలి వాళ్ళు ఉన్నారు కాబట్టి షార్ట్ కట్ దీని ఈరోజు కంప్లీట్ చేసి నెక్స్ట్ సండే మేడం ఒక ఆమె వచ్చి సిపిసి చెప్తారు. సాటర్డే ఈవినింగ్ సిపిసి ఉంటుంది 6 o'clockకి. సాటర్డే అయిన తర్వాత సండే కానీ లేదా మండే కానీ లేటెస్ట్గా వచ్చినటువంటి ఏదైతే ఉన్నాయో లేటెస్ట్గా క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అమెండ్మెంట్స్ అనేది ఈ మధ్య తీసుకురావడం జరిగింది. అది నెక్స్ట్ క్లాస్ నేను తీసుకుంటాను. సార్, ఇప్పుడు మీరు ఏదైతే ఇది మాకు చూపిస్తున్నారో ఇది మీరు ఆల్రెడీ గ్రూప్ లో పెట్టారా? ఆల్రెడీ ప్రీవియస్ గ్రూప్ లో ఉంది. నేను గ్రూప్ అన్నింటిలో చూసి ఏది కొంచెం బాగుంది అనిపించి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. మనమే ప్రత్యేకంగా తయారు చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది చాలా తయారు చేసి మనకి చాలా గ్రూపుల్లో చాలా వస్తూ ఉన్నాయి. అంటే అవన్నీ కొంచెం ఇది ఒక్కసారి మళ్ళా ఏమనుకోకుండా ఒక్కసారి ఫార్వర్డ్ చేయండి. ఆ గ్రూప్ లో ఉందిలే, మళ్ళీ ఒకసారి పెడతాను. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఇది గ్రూప్ లో ఉంది, మళ్ళీ పెడతాను. అన్ని చూసిన తర్వాత ఏది బెస్ట్ గా ఉంది అనిపించిన దాన్ని మాత్రం నేను తీసుకున్నాను అంతే. ఉన్న వాటిల్లో కొంచెం బెస్ట్ మనం దాన్ని రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని అంత అవసరం లేదు. చాలా మంది చాలా ఓపికగా చదివే వాళ్ళు ఉన్నారు, చెప్పే వాళ్ళు ఉన్నారు. వాటిని మనం సెట్ చేసి కరెక్ట్ గా ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకోవడమే. దానికి కొంచెం టైం తీసుకుంటుంది. నేను అది స్పెండ్ చేస్తాను అంతే, ఇంకేం లేదు. చూడండి, ఇందులో మనకి ప్రధానంగా భారతీయ నాగరిక సురక్షా సంహితల 23లో ఉన్నటువంటి ఏ బేస్ చేసుకొని గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అనేది 3 అంశాలు చెప్పడం జరిగింది. ఇందులో స్పీడీ జస్టిస్, రెండోది వచ్చి ట్రాన్స్పరసీ అండ్ అకౌంటబిలిటీ, మూడోది వచ్చి విక్టిమ్ సెంట్రింగ్. ఈ 3 అంశాలని తీసుకొని మేము ఇది తీసుకురావడం జరిగింది అనేసి ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏ 3 అంశాల్లో ఎటు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు స్పెసిఫిక్ టైమ్ లైన్స్, ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. స్పెసిఫిక్ టైమ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో చాలా వాటికి ఇన్వెస్టిగేషన్ కి ట్రయల్ కి టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆడియో వీడియో రికార్డింగ్ ఆడియో వీడియో చేయడం ఇన్వెస్టిగేషన్ లో కావచ్చు, ట్రయల్ లో కావచ్చు, లేటెస్ట్ కమ్యూనికేషన్ ఉపయోగించుకోవాలనేసి తీసుకురావడం జరిగింది. అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. కాబట్టి మనకి ఇన్వెస్టిగేషన్ లో ప్రాపర్టీస్ ఏదైతే క్రైమ్ ద్వారా ప్రాపర్టీని అక్వైర్ చేస్తారో వాటన్నిటిని కూడా రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కూడా పవర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ దానికోసం సపరేట్ గా కాకుండా ఏదైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే అటాచ్ చేయడం కానీ రేటబుల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కానీ ఇవన్నీ కూడా కోర్టు పర్మిషన్ తో చేయడానికి అవకాశం ఉండడం జరిగింది. అబ్సెంటియా ట్రయల్ అన్నమాట, ప్రొక్లైమ్డ్ అఫెండర్ సంబంధించి గతంలో లేదు, అది కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది స్పెషల్ ఫీచర్స్ అన్నమాట. అది ఇవన్నీ మనకి ఆడియో వీడియో ట్రయల్ అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అదేవిధంగా ఈ స్పీడీ జస్టిస్ పేరుతో కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మేజిస్ట్రేట్ ముందు ప్రైవేట్ కంప్లైంట్ వేసుకున్నట్లయితే 14 days పోలీస్ ముందు కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు 14 days టైం తీసుకుంటారు ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం. గతంలో అటు కాదు, కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ అయ్యేది. కానీ ఇప్పుడు 14 days టైం అయిపోయింది, ఇంకా అది డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అదే కోర్టు ముందు ప్రైవేట్ కంప్లైంట్ చేసుకున్నట్లయితే మేజిస్ట్రేట్ పవర్స్ కట్ చేయడం జరిగింది. కట్ చేసి ఏం చేశారు, ఇప్పుడు ఎవరి మీద మనం కేసు వేస్తామో అతన్ని పిలిపించి అడగండి అంటున్నారు. అది ఇంకా డిలే అనేది జరిగే అవకాశం ఉంది. ఇది ప్రాక్టికల్ గా కొంచెం ఇబ్బంది కూడా జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కోర్టులు జోక్యం చేసుకునే అవసరం అనేది ఉంది. అది మనకి లేటెస్ట్ గా వచ్చినటువంటి ప్రభుత్వం చెప్తున్న అంశాలు వచ్చి ఇవి. స్పీడీ జస్టిస్ జరుగుతుందని, ఆడియో వీడియో రికార్డింగ్ కోసం లేటెస్ట్ అప్డేట్ చేస్తున్నామని, ప్రాపర్టీ అటాచ్మెంట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ లో ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయడానికి కోసము, అదే ప్రొక్లైమ్డ్ అఫెండర్స్ కూడా కేసు పెండింగ్ లేకుండా త్వరగా మేము కంటిన్యూ చేస్తున్నాం అనే ఉద్దేశంతో బిఎన్ఎస్ఎస్ దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ 173 సబ్ క్లాస్ 1. బట్ దీని 0 ఎఫ్ఐఆర్ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క డౌట్ అడగచ్చా సార్? చెప్పండి. సార్, ఇప్పుడు మామూలుగా ఈ జూలై 1st నుంచి కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కానివ్వండి, బిఎన్ఎస్ కానివ్వండి, మనకి మేడం వాయిస్ కట్ అవుతాయి, వినపడలేదు.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రీవియస్ కేసెస్ నడుస్తున్నాయి కదా సార్ కోర్టులో. నడుస్తున్నప్పుడు మనం ఏదైనా పిటిషన్ వేసినప్పుడు అంటే ప్రీవియస్ కేసుకే పిటిషన్ వేసినప్పుడు ఇక్కడ మనం సిఆర్పిసి అని మెన్షన్ చేయాలా లేదా బిఎన్ఎస్ఎస్ అని మెన్షన్ చేయాలా? ఓల్డ్ కేసులు అన్నిటికి కూడా సిఆర్పిసి వర్తిస్తుంది. ఓల్డ్ అంటే కేసు ఆల్రెడీ ఏదైతే జూలై ఫస్ట్ బిఫోర్ గా ఏదైతే కేసులు పెండింగ్ ఉన్నాయో వాటికన్నిటి కూడా ఓల్డ్ లాస్ అనేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అది అంటే మీరు ఈ మాట ప్రీవియస్ కూడా చెప్పారు. నాకు ఒక డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు మనం రేపు ఏదైనా పిటిషన్ వెయ్యాలన్నా అంటే ప్రీవియస్ కేసెస్ గురించి పిటిషన్ వెయ్యాలి అంటే సిఆర్పిసి మనం నో డౌట్. సిఆర్పిసి అనే మెన్షన్ చేయాలి. అవునవును, సిఆర్పిసి లో ప్రొవిజన్స్ మెన్షన్ చేయాలి. పాత కేసులు అన్నిటిలో కూడా సిఆర్పిసి ప్రొవిజన్స్ మెన్షన్ చేయాలి. అది ఓకే. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇస్ రిజల్ట్ ఆఫ్ జ్యూరిడిక్షన్ సంబంధం లేకుండా ఎక్కడ పోయి అఫెన్స్ జరిగినా ఎక్కడ పోలీస్ స్టేషన్ అయినా ఇవ్వచ్చు. దాన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఇది జీరో ఎఫ్ఐఆర్ రెఫర్ చేసే సెక్షన్ ఏమంటే 173 సబ్-1. ఇప్పుడు ఈస్ట్ పోలీస్ స్టేషన్ అనుకోండి, ఏదో ఒక దగ్గర ఈస్ట్ పోలీస్ జ్యూరిడిక్షన్ లో ఒక అఫెన్స్ జరిగిందంటే ఆ విషయము వెస్ట్ లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇమీడియట్ గా వెస్ట్ లో ఉన్న వాళ్ళు అక్కడే కంప్లైంట్ ఇచ్చేస్తే వెస్ట్ లో ఎఫ్ఐఆర్ చేసేసి ఆ ఎఫ్ఐఆర్ ని ఈస్ట్ కి ఫార్వర్డ్ చేస్తారు. అది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఎఫ్ఐఆర్ చేయొచ్చు. అదే జీరో ఎఫ్ఐఆర్ అంటారు. ఇది 173 సబ్-1. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ త్రూ ఎలక్ట్రానిక్. సార్ ఇక్కడ ఓన్లీ ఏరియానేనా లేకపోతే స్టేట్స్ కూడానా? ఎక్కడైనా చేయొచ్చు. ఏరియా కావచ్చు, ఒక స్టేట్ ఇంకో స్టేట్ లో కూడా చేయొచ్చు. అదేమి రిస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు. ఓకే. అంటే మీరు ఇక్కడ ఏరియా లేకుండా ఎక్కడైనా చేయొచ్చు. మెన్షన్ చేశారు కదా అందుకని ఏ అడుగుతున్నాను. ఏరియానా కావచ్చు, ఏ ఏరియానా కావచ్చు, ఏ పోలీస్ స్టేషన్ కావచ్చు. ఏ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ పంపించేస్తారు. అది అందుకే అదే జీరో ఎఫ్ఐఆర్ అన్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా. ఎందుకంటే ఏ ఏరియాకి సన్ లేదు, ఎక్కడైనా ఎఫ్ఐఆర్ చేయొచ్చు. చేసిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఫార్వర్డ్ చేస్తారు అనమాట. అదేవిధంగా ఎఫ్ఐఆర్ మనం ఈ ఎఫ్ఐఆర్ అంటారు. ఈ గతంలో కూడా జీరో ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి స్పెషల్ గా ఇందులో ప్రొవిజన్ పెట్టడం జరిగింది అంతే. అదే ఈ ఎఫ్ఐఆర్ అంటారు. అంటే ఫోన్ ద్వారా కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా కానీ కంప్లైంట్ చేసినట్లయితే కూడా ఎఫ్ఐఆర్ చేయాలి. అది వితిన్ 3 days లో వెళ్ళి సైన్ చేయాలి. ఇది కూడా గతంలో ఉండేదే. మనం పోస్ట్ ద్వారా కూడా మనం ఫోన్ ద్వారా చెప్పినా కానీ చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. కొన్ని చేసేవాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేయాలి. తర్వాత టైం పలానా లోపు వచ్చి సంతకం పెట్టాలని లేదు, టైం ఏం ఫిక్స్ చేయలేదు. ఇందులో మనకి 173 సబ్-2 ప్రకారం వెళ్ళి టైం అనేది సిగ్నేచర్ అనేది చేయాలని టైం బౌండ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చెప్పాను కదా. ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది లలిత్ కుమార్ కేసు చెప్పినట్టుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కొన్ని స్పెసిఫిక్ అంశాలు మాత్రమే పరిమితం అయ్యి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ బిట్వీన్ 3 to 7 years అఫెన్స్ పనిష్మెంట్ ఏదైతే ఉన్నాయో ఇన్ అఫెన్సెస్ పనిషబుల్ విత్ ఇంప్రిజ్మెంట్ బిట్వీన్ 3 to 7 years the police officer, the officer in charge of the police station may, in the permission of deputy superintendent of police, conduct preliminary inquiry to ascertain whether there is a prima facie case is there or not అనేది చేయాలన్నమాట. అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ తో 3 to 7 years ఇంప్లిమెంట్ ఉండే సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో మ్యాండేటరీగా ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది చేయాలి. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయడానికి టైం అని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అది 14 days టైం అనేది ఫిక్స్ చేయడం జరిగింది. 14 days టైం అనేది సార్ చెప్పండి. ఒక చిన్న డౌట్ అండి సార్. సార్ ఇది వరకు అంటే బిఎన్ఎస్ఎస్ రాకముందు మామూలుగా ఏదైనా 7 years లోపు ఏదైనా పనిష్మెంట్ ఉంటే పోలీస్ వాళ్ళ జామీన్ ఇచ్చి వదిలేసేవాళ్ళు. ఇద్దరు పట్టుమని జామీన్ చెప్పండి. తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఇచ్చేసి పోలీస్ స్టేషన్ లో ఇస్తే సరిపోయేది. ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా లేదంటే ఏమైనా మారిందా? నోటీస్ ఇప్పుడు ఏమంటే ఇది అందుకే ఇప్పుడు ఏమంటే అరెస్ట్ అనేది ఎందులో చేయొచ్చు చెప్పారు. 14 ఎఫ్ఐఆర్ చేయాలంటే 14 days టైము. కానీ నోటీస్ ఇందులో ఏం చెప్పారు చూడండి. అందుకే ఇందులో 3 to 7 years అన్నారు. గతంలో బిలో 7 years వాటిల్లో 41 year నోటీసు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేంటి సెక్షన్ 173 సబ్-3 ప్రకారము 3 to 7 years పనిష్మెంట్ అంటే బిలో 7 years పనిష్మెంట్ ఉన్న వాటిల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ కంపల్సరీగా చేయాలి. అంటే వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రిమా ఫేస్ నిజంగా కేసు ఉందా లేదా చూడడానికి, మెటీరియల్ ఉందా లేదా చూడడానికి అని ఎంక్వైరీ చేయాలి. దానికి టైం వచ్చి 14 days. అది పర్మిషన్ ఆఫ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.
డిఎస్పి పర్మిషన్ తో 7 years బిలో ఉండే వాటిల్లో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. 14 days టైము ముందనుకున్నట్టుగానే ఎఫ్ఐఆర్ చేయాలి, తర్వాత ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేయాలి. అది 41 నోటీస్ అనేది 41 కాదు, ఇప్పుడు 35 కింద రావడం జరిగింది. 41 నోటీస్ అనేది 35 కింద రావడం జరిగింది. నోటీస్ ఇచ్చి కూడా ఎంక్వైరీ చేయొచ్చు. మనకు ఆల్రెడీ నేను చెప్పాను, వితౌట్ మెన్షనింగ్ క్రైమ్ నెంబర్ నోటీస్ ఇవ్వడానికి లేదంటే కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 14 days టైం అన్నారు. 14 days టైంలో ఎఫ్ఐఆర్ చేసి 14 days చేయాలా, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా, లేదంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేయాలనేది స్పష్టత అనేది మనకి ఇందులో లేదు. అందుకని ఇప్పుడు కర్ణాటక హైకోర్టు ఏం చెప్పింది, వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయడానికి లేదని చెప్పి లాస్ట్ వీక్. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసి తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలా, లేదంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలనే స్పష్టత అనేది మనకి ఇందులో లేదు. కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంటి అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ నోటీస్ ఇచ్చి చేయాలంటే నోటీసులో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నెంబర్ అనేది ఉండాలి, క్రైమ్ రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అది మనకి దీనికి స్పష్టత అనేది కోర్టు ద్వారా మనకి రావడం జరిగింది అన్నమాట. అంటే ఎఫ్ఐఆర్ చేసిన తర్వాతే నువ్వు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి అనేది ఆ జడ్జిమెంట్ ప్రకారం. మనకి ఇందులో 173లో 173 సబ్ క్లాస్ 3లో అంటే ఎఫ్ఐఆర్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి, తర్వాతే ముందుకు వెళ్ళాలని. అంటే ఎఫ్ఐఆర్ గురించి చేయలేదు అనేది స్పష్టమైనది లేదు. ఒకసారి చూడండి, ఒకసారి చూద్దాం ఎందుకంటే మంచిది. ఒకసారి 173 సబ్ క్లాస్ 3 చూడండి. ఎఫ్ఐఆర్ గురించి ఏమన్నా 173లో ఉన్నారు చూడండి. 173 బిఎన్ఎస్ఎస్ తీయండి, ఒకసారి వెరిఫై చేస్తాం. ఎవరైనా చదవండి, 173లో ప్రిలిమినరీ ఎంక్వైరీ దగ్గర చదవండి. 117 సబ్ క్లాస్ 3 చూడండి. సబ్ క్లాస్ 3 వితౌట్ ప్రెజుడిస్ టు ప్రొవిజన్స్ ఆఫ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 175 and shift of information relating to the commission of cognizable offence which is made punishable for 3 years or more but less than 7 years. The offence is in charge of police station may within the permission of the officer not below rank of deputy superintendent of police considering the nature gravity of offence proceed to conduct preliminary inquiry to ascertain whether the existence of prima facie case or proceed the matter in a period of 14 days. కాబట్టి డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు ఫస్ట్ ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి అని ఉంది. కాబట్టి ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది మనకి ప్రతి కేసులోనూ వస్తుంది. 14 days టైం అనేది అంటే ఇమీడియట్ గా పోయిన వెంటనే ఎఫ్ఐఆర్ అనేది చేయడం అనేది కుదరదు. ఎంక్వైరీ చేసి కేసు ఉంటేనే వాళ్ళు ఫర్దర్ గా మూవ్ అవుతారు. ఫార్వర్డింగ్ డైరీ రిపోర్ట్స్. కాబట్టి ఇది ఆల్రెడీ 14 days ఎవరైతే మన ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారో ఆ 14 days డైలీ కూడా రిపోర్ట్స్ ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. 14 ఎంక్వైరీ చేసినాము, 14 ఈ ఎంక్వైరీ చేసినాం అనేసి డైలీ రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. చేంజెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిగార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్ 176, 179, 183. ఇట్లా రికార్డింగ్ ఆఫ్ రేప్ విక్టిమ్ స్టేట్మెంట్స్ ఆఫ్ రెసిడెంట్స్. ఏదైనా రేప్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి సోషల్ వర్కరు, గార్జియనో, లేదంటే రిలేటివో, లేదంటే పేరెంట్స్ వాళ్ళ సమక్షంలో వాళ్ళ లొకాలిటీలోనో వెళ్ళి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. అది కూడా ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఉండాలి. ఆ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా రికార్డ్ చేయొచ్చు. సిఆర్పిసి డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ రిగార్డింగ్ స్టేట్మెంట్ ఆఫ్ విక్టిమ్ సెక్షువల్ అసాల్ట్ త్రూ మొబైల్ ఫోన్. బట్ ఈ మొబైల్ ఫోన్లో వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిఆర్పిసిలో ప్రత్యేకంగా ప్రొవిజన్ ఏం లేదు. కాబట్టి ఇక్కడ రేప్ విక్టిమ్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ విక్టిమ్ యొక్క చాయిస్ అనమాట, ఇంటి దగ్గర లేదంటే వాళ్ళ కన్వీనియంట్ ప్లేస్, అది ఉమెన్ పోలీస్ ఆఫీసర్ ఉండాలి. అది వాళ్ళ యొక్క ప్రజెన్స్ లో పేరెంట్స్ కావచ్చు, గార్జియన్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, సోషల్ వర్కర్ కావచ్చు, లోకల్ గా ఉన్న వాళ్ళ సమక్షంలో వాళ్ళు రికార్డ్ చేయాలన్నమాట. ఉమెన్ పోలీస్ ఆఫీసర్ టు రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ విక్టిమ్ సెక్షువల్ అసాల్ట్ అంటే ఉమెన్ పోలీస్ ఆఫీసరే ఖచ్చితంగా ఆడియో వీడియో రికార్డ్ అనేది చేయాలంటే వాళ్ళకి. రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ విక్టిమ్ సెక్షువల్ అసాల్ట్ బై ఫీమేల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. ఒకవేళ మేజిస్ట్రేట్ రికార్డ్ చేయాలంటే కూడా ఫీమేల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటే ఉండాలి. అందులో కూడా పోలీసులే కాదు, మేజిస్ట్రేట్ కూడా ఫీమేల్ అయి ఉండాలని సెక్షన్ 183(6)(a) mandates that the statement of victim of rape shall be recorded only by a women judicial magistrate అన్నమాట.
అక్కడ ఉమెన్ జ్యుడిషియల్ ఆప్షన్ అయితేనే మేల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. నెక్స్ట్, ఉమెన్ పర్సన్ అబౌవ్ 60 ఆర్ విత్ అక్యూట్ ఇల్నెస్. ఆల్రెడీ మనం అనుకున్నాం, ఇల్నెస్ ఉన్న వాళ్ళు కానీ 60 అబౌవ్ ఉన్న వాళ్ళు కానీ బిలో 15 years ఉన్న వాళ్ళు కానీ పోలీస్ పిలిపించి వాళ్ళని ఎగ్జామ్ చేయకూడదు అనేది మనకు ఆల్రెడీ టైం బౌండ్ వాటిలో లాస్ట్ చివరిలో మనం చదువుతున్నాం. రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ విట్నెస్ ఆఫ్ అఫెన్స్ పనిషబుల్ ఇంప్రిమెంట్ ఆఫ్ 10 years ఆర్ మోర్. కాబట్టి రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ బై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర ఇక్కడ ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. 10 years పైన ఉన్న వాటిలో విట్నెస్ ని రికార్డ్ చేయాలంటే మేజిస్ట్రేట్ రికార్డ్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ రిలేటింగ్ టు ద అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిమెంట్ ఫర్ 10 years ఫర్ లైఫ్ ఆర్ డెత్. 10 years కావచ్చు, లైఫ్ పనిష్మెంట్ కావచ్చు, డెత్ పనిష్మెంట్ కావచ్చు అన్నప్పుడు ద జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షెల్ రికార్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ విట్నెస్ brought before him by the police officer. కాబట్టి ద జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షెల్ అంటే తప్పకుండా జ్యుడిషియల్ మేజిస్ట్రేటే ఈ పనిష్మెంట్ 10 years లైఫ్ డెత్ ఉన్న వాటిల్లో రికార్డ్ చేయాలి. సిఆర్పిసి డి నాట్ హ్యావ్ ఎనీ ప్రొవిజన్ లైక్ దిస్. కాబట్టి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అని సిఆర్పిసిలో లేదు. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ దాని ఏమంటారు, ఎక్కువ కన్విక్షన్ రేట్ ఎక్కువ రావాలనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకురావడం జరిగింది. కన్విక్షన్ రేట్ లాగా ఎక్కువ క్రిమినల్ కేసులన్నీ కూడా అక్విటల్ అవుతున్నాయి. కాబట్టి విట్నెస్ స్టేట్మెంట్స్ ని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రికార్డ్ చేసినట్లయితే దానికి వెలిడిటీ ఎక్కువ ఉంటుంది, పనిష్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కన్విక్షన్ వచ్చే రేట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ ప్రొవిజన్ తీసుకురావడం జరిగింది అనమాట. లైఫ్ కానీ 10 years కానీ డెత్ ఉండే వాటిల్లో జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లయితే కన్విక్షన్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తో తీసుకురావడం జరిగింది. సిఆర్పిసిలో గతంలో ఇది లేదన్నమాట. అరెస్ట్ కి సంబంధించి బిలో 3 years చూడండి, పనిష్మెంట్ విత్ సెకండ్ లైన్, పనిష్మెంట్ విత్ లెస్ దాన్ 3 years ఇంప్రిజన్మెంట్ వాటిల్లో ఇన్ కేస్ ఆఫ్ అఫెన్స్ పనిష్మెంట్ విత్ లెస్ దాన్ 3 years ఆఫ్ పనిష్మెంట్, నో అరెస్ట్ ఆఫ్ పర్సన్ హూ ఈస్ ఇన్ఫేమ్ ఆర్ అబౌవ్ 6 years. తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ అదేవిధంగా 6 years అబౌవ్ ఉన్న వాళ్ళు కానీ అరెస్ట్ అనేది తీసుకురావడం రాకూడదు. షెల్ బి మేడ్ వితౌట్ ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ డిఎస్పీ పర్మిషన్ లేకుండా అరెస్ట్ అనేది చేయకూడదు అనమాట. అపాయింట్మెంట్ ఆఫ్ డిసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఫర్ మెయింటైనింగ్ ద రికార్డ్ ఆఫ్ అరెస్ట్. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ ఒక ఏఎస్ఐ స్థాయి అధికారిని నియమించాలి. అది కూడా ఏమంటే ఎవరైనా డిజిటల్ డిస్ప్లే పెట్టాలి, ఎవరైనా అరెస్ట్ చేశారు, ఏ క్రైమ్ లో అరెస్ట్ చేశారనే ఇన్ఫర్మేషన్ అనేది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోను పోలీస్ స్టేషన్ లోను ఉండాలి. దానికి ఇన్ఛార్జిగా ఏఎస్ఐ స్థాయి అధికారిని నియమించాలనేసి ఇంతకు అది డిజిటల్ మోడ్ ఆఫ్ అనేది లేదు. ఇన్ఫర్మేషన్ కూడా మనకు సరిగ్గా తెలిసేది కాదనమాట. ఇన్ఫర్మేషన్ ఆఫ్ అరెస్ట్ డిసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్ ఎఫెక్టింగ్ అరెస్ట్ రిక్వైర్డ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ అరెస్ట్ ఆఫ్ పర్సన్ రిలేటివ్ ఆఫ్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ద డిసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసర్. అరెస్ట్ చేసినప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినాం అనేది రిలేటివ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్రెడీ మన గతంలో కూడా ఉంది. అరెస్ట్ బై ప్రైవేట్ పర్సన్, ఎవరైనా ప్రైవేట్ పర్సన్ అరెస్ట్ చేసినప్పుడు 6 hours లో ఇందుకు టైం బౌండ్ అనేది మనకి ఇంత చూపించలేదు. ఇందులో స్పెషల్ గా ప్రైవేట్ పర్సన్స్ అరెస్ట్ చేసినప్పుడు 6 hours లో మనల్ని పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ అరెస్ట్ బై ప్రైవేట్ పర్సన్, ద అరెస్టెడ్ పర్సన్ మస్ట్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద పోలీస్ విత్ ఇన్ 6 hours ఆఫ్ అరెస్ట్. యూజ్ ఆఫ్ హ్యాండ్ కప్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు షార్ట్ గా కొంతమంది రాలేదు కాబట్టి హ్యాండ్ కప్స్ అనే గతంలో వేసేవాళ్ళు కాదు. ఇది అగైన్స్ట్ హ్యూమన్ రైట్స్ అనేది మనకి చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇప్పుడు చాలా వాటి దాదాపు 90% వాటిలో హ్యాండ్ కప్స్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఎవరెవరు అంటే ఏంటంటే హ్యాబిచువల్ అఫెండర్స్, అంటే రిపీటెడ్ గా అదే హ్యాబిట్ గా ఉన్నటువంటి వాళ్ళు, రిపీటెడ్ అఫెండర్స్. ఇన్ కేస్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద కస్టడీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయిన వాళ్ళని కానీ హ్యాండ్ కప్స్ వేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మనకి 111 వస్తుంది. 111 కదా ఐపీసీ, బిఎన్ఎస్ లో 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వస్తుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఏం వస్తుంది అని చూసినట్లయితే రాబరీ వస్తుంది,
ఆర్గనైజ్డ్ క్రైమ్ లో వచ్చి మనకి ఏం వస్తుంది? కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్. రాసుకోండి ఎవరైనా. కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షన్, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, economic offences, cyber crimes, trafficking of person, drugs, weapons, illicit goods of service, human trafficking for prosecution, ransom by a person or a group of persons acting in concern singly or jointly either as member of a organized crime, syndicate crime, on behalf of the syndicate crime, using violence, threat of violence, intimidation, etc. ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తుంది. కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఉన్న వాళ్ళని హ్యాండ్ కప్స్ వేయొచ్చు, టెర్రరిస్ట్ యాక్ట్ వేయొచ్చు, డ్రగ్స్ రిలేటెడ్ క్రైమ్స్ వేయొచ్చు, ఇల్లీగల్ పొజిషన్ ఆఫ్ ఆర్మ్స్ వేయొచ్చు. అదేవిధంగా మందుగుండు సామగ్రి అంటారు, ఎమ్యునిషన్, మందుగుండు సామగ్రి, మర్డర్ కేస్, మర్డర్, రేప్, యాసిడ్ అటాక్స్, కౌంటర్ ఫీటింగ్ ఆఫ్ కాయిన్స్ అండ్ కరెన్సీ నోట్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ చిల్డ్రన్, అఫెన్స్ అగైన్స్ స్టేట్, అన్నింటిలో కూడా హ్యాండ్ కప్స్ అనేవి వేయచ్చు అనమాట. అదే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎవరైనా హెల్ప్ చేసినట్లయితే వాళ్ళని కూడా వాళ్ళకి దీని కిందకే తీసుకురావడం జరిగింది. ఇందులో కూడా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది కొంచెం ఆందోళన అనేది ఇందులో ఉందన్నమాట. ఎకనామిక్ ఆఫెన్సెస్ ఏంటి చెప్పాను. ఎకనామిక్ ఆఫెన్సెస్ అంటే ఏంటి అన్నప్పుడు మనకి ఎకనామిక్ ఆఫెన్సెస్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో వస్తుంది కదా. అందులో ఏమొస్తుంది? క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫోర్జరీ, కౌంటర్ ఫీటింగ్ ఆఫ్ కరెన్సీ, బ్యాంక్ నోట్స్, గవర్నమెంట్ స్టాంప్స్, హవాలా ట్రాన్సాక్షన్స్, రన్నింగ్ ఆఫ్ ఎనీ స్కీమ్స్, డీఫ్రాడ్ ఆఫ్ ఎనీ పర్సన్, సెవరల్ పర్సన్స్, ఇవన్నీ కూడా ఎకనామిక్ అఫెన్సెస్ లోకి వస్తాయి అన్నమాట. కాబట్టి ఇవన్నిటి కూడా హ్యాండ్ కప్స్ వేయచ్చు. నెక్స్ట్, అప్లికేషన్ ఫర్ ద మెడికల్ ఎగ్జామినేషన్ బై పోలీస్ ఆఫీసర్. కాబట్టి ఇప్పుడు గతంలో ఎనీ పోలీస్ ఆఫీసర్ అనేది మెడికల్ ఎగ్జామ్ చేయడానికి ముద్దాయిని అప్లికేషన్ వేసుకోవచ్చు. గతంలో సిఆర్పిసిలో ఎస్ఐ మాత్రమే మూవ్ చేయాలి. ఇప్పుడు ఎనీ పోలీస్ ఆఫీసర్ అని. మెడికల్ రిపోర్ట్ ఆఫ్ victim in rape cases to be given in 7 days. అంటే మీ మెడికల్ రిపోర్ట్ ని విత్ ఇన్ 7 days లో ఎవరైతే రేప్ గురవుతారో వాళ్ళ మెడికల్ రిపోర్ట్ ని 7 days లో పంపించాలన్నమాట. మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ అక్యూజ్డ్ టు బి గివెన్ వితౌట్ డిలే. వితౌట్ డిలే ఎవరినైతే ముద్దాయిని ఎగ్జామ్ చేసినప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ ని డిలే లేకుండా వెంటనే ఇవ్వాలని జరిగింది. పోలీస్ రిమాండ్ సౌట్ ఆఫ్టర్ ద ఇనిషియేషన్ 15 days. కాబట్టి పోలీస్ ఇందులో మనకి 187(2) ప్రకారము గతంలో విత్ ఇన్ ఫస్ట్ 15 days లోనే పోలీసు రిమాండ్ కి అడిగేవాళ్ళు. ఇప్పుడు 40 days, 60 days కూడా టైం అనేది ఎక్స్టెన్షన్ చేయగలిగింది అనమాట. అంటే ఎప్పుడైనా వాళ్ళు 60 days లో ఎప్పుడైనా కొన్ని అఫెన్సెస్ 10 years వాటిలో మోర్ దాన్ 10 years వాటిలో 60 days లో అడగచ్చు. లెస్ దాన్ 10 years లో 40 days లో పోలీస్ రిమాండ్ కోసము అప్లికేషన్ వేసుకోవచ్చు. ఇది గతంలో 15 days టైం అనేది ఉండేది అనమాట. దానికి ఎక్కువగా పెంచడం జరిగింది. నెక్స్ట్, BNS has introduced major changes regarding the search proceedings as compared to CRPC. CRPC కంటే కూడా సెర్చ్ ప్రొసీడింగ్స్ ని ఇందులో ఎక్కువ చేంజెస్ తీసుకురావడం జరిగింది. రికార్డింగ్ ఇందులో చూడండి, ఫస్ట్ రికార్డింగ్ ఆఫ్ రీజన్స్ ఫర్ సెర్చ్ ఇన్ కేస్ డైరీ. ఒక సెర్చ్ చేయాలంటే కేస్ డైరీలో రీజన్స్ రాయాలి. గతంలో రీజన్స్ రాయాలనేది ఏం లేదు. ఇందులో రీజన్స్ రాసి తర్వాతే సెర్చ్ అనేది చేయాలి. కండిషన్ అనేది కేస్ డైరీలో పెట్టడం మెన్షన్ చేయాలని చెప్పడం జరిగింది. కండక్టింగ్ సెర్చ్ ఇన్ పర్సన్, ఎవరు కండక్ట్ చేయొచ్చు? ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఆర్ IO shall, if any practicable, conduct less such the person. IO కావచ్చు, పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఆర్ IO, పోలీస్ స్టేషన్ కి ఎవరు ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళని కావచ్చు, IO కావచ్చు అనమాట. డిప్యూటింగ్ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ ఫర్ కండక్టింగ్ సెర్చ్. కాబట్టి వేరే అతను కూడా డిప్యూట్ చేయొచ్చు. ఇఫ్ ద పోలీస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ ఆర్ IO is unable to conduct search in person, he may, after recording the reasons, depute any subordinate police. కాబట్టి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషనే కాదు, అతను ఎవరికైనా కూడా డిప్యూట్ చేయొచ్చు. అతను నా తరపున అతను వెళ్ళి చేయాలి అని అతని రీజన్స్ ని ఇంక్లూడ్ చేయాలన్నమాట, రికార్డ్ చేయాలి. రికార్డింగ్ ఆఫ్ సెర్చ్ సీజర్ త్రూ ఆడియో వీడియో. కాబట్టి ఏదైనా ప్రాపర్టీని, ఒక ఏరియాని కానీ సెర్చ్
కండక్ట్ చేసినప్పుడు ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలనేది కండిషన్ అనేది తీసుకురావడం జరిగింది. గతంలో ఇది ఆడియో వీడియో రికార్డింగ్ అనేది లేదు. సెర్చ్ టు బి కండక్టెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ విట్నెసెస్. కాబట్టి ఇండిపెండెంట్ విట్నెసెస్ ఎక్కడైతే సెర్చ్ కండక్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర మ్యాండేటరీగా కంపల్సరీగా 2 ఇండిపెండెంట్ విట్నెసెస్ ని తీసుకొని వాళ్ళు సమక్షంలో సెర్చ్ అనేది జరగాలి. అక్కడ లోకల్ గా ఉన్నట్టు వాళ్ళు ఇన్హెబిటెంట్స్ చూడండి 103 సబ్ క్లాస్ 4 ఇందులో ఇన్హెబిటెన్స్ అన్నట్టు అంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళని ఇద్దరు తీసుకొని విట్నెస్ గా పెట్టుకొని చేయాలన్నమాట. రిఫ్యూజల్ టు బికమ్ విట్నెస్ ఫర్ సెర్చ్ అమౌంట్స్ టు అన్ అఫెన్స్. ఒకవేళ నేను సెర్చ్ చేయడానికి విట్నెస్ రాను అన్నట్లయితే సెక్షన్ 222 103 సబ్ క్లాస్ 8 లో లాస్ట్ లైన్ 222 ఆఫ్ బిఎన్ఎస్ అది అఫెన్స్ అనేది చెప్పడం జరిగిందన్నమాట. అంటే పోలీసు మనం సహకరించాలని. ఇట్స్ ఆడియో వీడియో రికార్డింగ్ ఆఫ్ సెర్చ్ టు బి సెంట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళందరూ కూడా సెర్చ్ పోస్ట్ ఇంపార్టెంట్ కూడా పంపించాలన్నమాట. ఐఓ టు సెండ్ రికార్డింగ్ సెర్చ్ టు మేజిస్ట్రేట్ within 48 hours. But the IO shall send the copy of following record within 48 hours to competent magistrate. Reasons to be conducted search. కాబట్టి సెర్చ్ సంబంధించి ప్రొసీడింగ్ ఇవన్నీ కూడా 48 hours లో మ్యాజిస్ట్రేట్ కి పంపించాలి. ఇది మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పాము. ఆల్రెడీ మొన్న చెప్పినప్పటికీ కొంచెం ఫాస్ట్ గా కొంతమంది రాలేదు కాబట్టి చెప్పడం జరిగింది. ఇది లేటెస్ట్ గా మనకు వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ లో వచ్చిన అంశాలన్నీ కూడా ఏ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ అన్ని కూడా ఇవి ఆల్రెడీ మనకి ఇంకేనా ఈ రోజు చెప్పిన దానిపైన మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా అడగచ్చు. ఇప్పుడు చెప్పిన దాంట్లో కొంచెం డౌట్స్ ఏమున్నాయి, ఇది కొంచెం ఫాస్ట్గా ఈరోజు టక్కని చెప్పడం జరిగింది. గతంలో నిన్న మొన్న కొంచెం నిదానంగా చెప్పడం, కొంతమంది రాలేదనే ఉద్దేశంతో చెప్పాను. ఇంకా ఎవరైనా ఇప్పుడు వాయిస్ వినపడతా ఉందా? వినిపిస్తుంది సార్. చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, అడగండి, చెప్తాము. మళ్ళీ టోటల్ మీకు ఈ మొత్తం బిఎన్ఎస్ఎస్ కావచ్చు, సిఆర్పిస్ లో కావచ్చు, మొత్తం క్రిమినల్ ప్రాసెస్, క్రిమినల్ కేసు కండక్టింగ్ ఆఫ్ క్రిమినల్ కేసు సంబంధించి కూడా ఇంకేమైనా కూడా ఆల్రెడీ కొంచెం ప్రాక్టీస్ చేయవాళ్ళు ఉంటారు కాబట్టి అడగండి, పర్లేదు. ఏం అర్థం అందుకు సైలెంట్ గా ఏం అర్థమైంది అన్నట్ట, అర్థం కానట్ట? అర్థమైంది సార్. ఇంకా ఏమైనా ఈ చెప్పిన వాటిపైన కానీ, లేదంటే నిన్న మొన్న కూడా కొంతమంది వచ్చారు వాటి గురించి కానీ అడగండి. నేను డౌట్ని క్లారిఫై చేస్తాము. లేదంటే ఈ లేటెస్ట్ వచ్చినటువంటి ఒకసారి చూద్దామనండి, టైం ఉంది కాబట్టి. ఈ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ తీసుకొచ్చారు కదా, దాంట్లో ఏముందో షేర్ చేస్తాము. యాక్చువల్గా రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ని గతంలో సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్ లో గైడ్ చేయడం జరిగింది, ఇవన్నీ తీసుకురావాలనేసి. దాన్ని ఇప్పుడు కొత్తగా ఈ వీక్ లో తీసుకొచ్చారు. August 6th, 2024 గవర్నమెంట్ నోటిఫై చేయడం జరిగింది. ఇందులో సప్లై ఆఫ్ డాక్యుమెంట్స్ సెక్షన్ 173 మన బిఎన్ఎస్ఎస్ లో కూడా ఉంది. 11 pages ఉన్నాయి. నెక్స్ట్ టైం పెడతాం. ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోగ్రాఫ్స్. అదేవిధంగా మహజర్, స్పాట్ పంచనామా,
మహదర్ అంటే ఏంటి, స్పాట్ పంచనామా అంటే ఏమైనా చెప్తారా? ఎవరైనా క్రిమినల్ ఎక్స్క్లూజివ్లీ క్రిమినల్ సైడ్ మాత్రం ప్రాక్టీస్ చేసే ఎవరైనా ఉన్నారా? మహజర్ అంటే పంచనామా సార్. మహదర్ అంటే ఏంటి, పంచనామా అంటే ఏంటి, అది ఎందుకోసం, ఎక్కడ ఉపయోగిస్తారు? గ్రామంలో పెద్దలు అందరూ రాస్తుంటారు కదా, ఏదన్నా నలుగురు కూడి సంతకాలు పెట్టినవి, ఉమ్, అది మహజర్ సార్. ఉమ్. పంచనామా అంటే సపరేట్ గా ఈ ఆఫీషియల్ అథారిటీ ప్లస్ గ్రామం పెద్దలు అందరూ కలిసి రెడీ చేసేది పంచనామా. ఓకే, ఇవన్నీ 11 పేజెస్ ఉన్నాయి, టైం సరిపోదు. ఎంత టైం 8 అయిందా? ఓకే, ఇది మళ్ళీ చూద్దాము. ఇది కూడా మనకి గ్రూప్ లో వచ్చింది, దీని కూడా ప్రింట్ తీసుకోండి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది ఇది కూడా. ఈ రూల్సే ఇప్పుడు మనకి బిఎన్ఎస్ లో కానీ, అదే విధంగా లేటెస్ట్ వచ్చే వాటిలో కూడా పాటించి, కొత్తగా క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ రాలా కాబట్టి అంతవరకు దీనే పాటించాలి. సరే, ఇప్పుడు ఈరోజు చెప్పిన డౌట్స్ అడగండి, లేదంటే మనం క్లాస్ క్లోజ్ చేస్తుంది. మళ్ళీ సండే సాటర్డే ఈవినింగ్ సిపిసి ఉంటుంది, వేరే ఒక మేడం చెప్తారు. లేదంటే ఈ రోజు ఇద్దరితో క్లోజ్ చేస్తాను. డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేస్తాను. డౌట్స్ ఏమైనా ఉందా? వాయిస్ తో మాట్లాడండి, మెసేజ్ పెట్టండి ఎందుకు. ఓకే, క్లోజ్ చేస్తామా? ఓకే సార్. ఓకే సార్. గుడ్ నైట్. ఓకే సార్. గుడ్ నైట్.